Hello everyone, welcome to another episode of our podcast. Sisters and Stories. I'm Akhila. And I'm Avila. How was your weekend, guys? మా వీకెండ్ అయితే మంచిగా అయింది. చాలా లేజీగా కూర్చొని హారర్ మూవీస్ చూస్తున్నాం ఒక 2-3. Like we watched this movie called Korean cinema. It's a horror movie. It's a horror movie. It was so good. So good. టేకింగ్ చాలా బాగుందన్నమాట. అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి తర్వాత మేము రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇట్ వాస్ డబుల్ ద అమౌంట్ దే గాట్ వాళ్ళు పెట్టిందని. Gonjinam Asylum something. Gonjinam Psychiatric Asylum something. I'm sorry. And she was telling me a true story. ట్రూ స్టోరీ ట్రూ కాదు, ఆ హాంటెడ్ అసైలం అనేది ట్రూ స్టోరీ. ఇది Okay, మొత్తం okay. ఒక హాంటెడ్ సైకియాట్రిక్ హాస్పిటల్లో జరుగుతుంటుంది. సో అపారెంట్లీ రియల్ గా కూడా అక్కడ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ 40 పేషెంట్స్ దే వెంట్ మిస్సింగ్ సడన్లీ. సో నోబడీ Oh. నోస్ వాట్ హ్యాపెండ్. Creepy. రియల్ మనకి వీళ్ళు కూడా అట్లనే చూపిస్తారు, డైరెక్టర్ అండ్ దెన్ ద పేషెంట్స్ వాళ్ళు మిస్ అయినట్టు వాళ్ళే కనిపిస్తున్నట్టు అట్లా Okay. చూపిస్తారు. You guys need to watch it. It used to be one of the top haunted places on the earth, top 7 haunted places Oh, lo God. adokati. And the movie crew, they actually wanted to shoot in the original location, కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదంట. సో దే హ్యాడ్ టు ఒక పాడుబడిన ఒక అబాండన్డ్ స్కూల్లో షూట్ చేస్తున్నారు సినిమాని. Oh, And, but it was so good, guys. So good. మూవీ అయిపోయిన తర్వాత దే హ్యాడ్ టు డిమాలిష్ ద హాస్పిటల్ అండ్ రీబిల్డ్ సంథింగ్ ఎల్స్ దేర్. సో యా, But even though అక్కడ ఇంకేం రీబిల్డ్ చేస్తా కూడా ఐ వుడ్ సే I ఐ విల్ know. నెవర్. దాని మీద కూడా ఇట్లా స్టోరీస్ ఉంటాయి కదా, ఇంత ముందు ఇక్కడ ఇక్కడ ఒక ఉండేదంట, అసైలం ఇట్లా ఉండేది, దాని మీద ఉండేదంట. మీరు ఇల్లు కట్టించుకున్నారా అని ఇట్లా మూవీ వస్తాయి కదా. టేకింగ్ అయితే సూపర్ ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ షాట్ ఆన్ గోప్రో GoPro, యాక్షన్ కెమెరాతో. అంటే ఇట్లా మనకి వ్లాగ్ చేసేటప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో మనకి అలా ఉందన్నమాట. ఇట్ వాస్ సో గుడ్. లాస్ట్ ఫుటేజ్ కైండ్ ఆఫ్ మూవీ లైక్. అండ్ ఆల్సో లైక్ మూవీ అంతా చూస్తున్నప్పుడు ఓకే ఇక్కడ ఏం స్కేరీ లేదే అని అట్లా నవ్వుకుంటూ చూసినాం. లాస్ట్ 40 లాస్ట్ minutes ఆ ఇంటెన్సిటీ అలా క్యారీ ఫార్వర్డ్ చేశాడు. crazy. ఇంకా ఒక పాయింట్ లో మేము ఇంకేమో ఏదో వస్తుంది ఇంకా లైక్ అంటే ఏదో we know what will happen అన్నట్టు ఉన్న టైంలో no words అసలు. Yeah, It's you- very- one of if the you are- scariest. ఇఫ్ యు ఆర్ ఆల్సో లైక్ వాంట్ టు వాచ్ హారర్ మూవీస్, మేబీ యూ షుడ్ ట్రై. హారర్ మూవీస్ చూస్తాం, భయపడతాం, బట్ మళ్ళీ చూస్తాం. చూసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇట్లా రీసెర్చ్ చేసి మాట్లాడుకుంటాం. ఓకే, ఈ రోజు చెప్పబోయే స్టోరీ మెజారిటీ ఆఫ్ అస్ యాక్చువల్ స్టోరీ తెలియకుండానే ఈ టర్మ్ చాలా సార్లు యూజ్ చేసి ఉంటాము, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. సో దట్ ఈస్ స్టాక్హోమ్ సిండ్రోమ్. స్టాక్హోమ్ సిండ్రోమ్ అనే కాదు, స్టాక్హోమ్ ఊరు కూడా తెలుసు కదా. అండ్ ఇట్స్ యాక్చువల్లీ స్వీడన్స్ క్యాపిటల్ సిటీ. అండ్ ఈ స్టాక్హోమ్ సిండ్రోమ్ అనే టర్మ్ స్టాక్హోమ్ సిటీలో 1973లో జరిగిన ఒక కిడ్నాపింగ్లో విక్టిమ్స్ బిహేవియర్ నార్మల్గా కిడ్నాప్ అయిన విక్టిమ్స్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉండింది. సో ఈ బిహేవియర్ని డిస్క్రైబ్ చేయడానికి ఫస్ట్ టైం దే యూజ్ ద టర్మ్ స్టాక్హోమ్ సిండ్రోమ్ అని. ఎందుకు అంటే అక్కడ అయినాయనా? ఇట్ స్టార్టెడ్ దేర్. ఆ స్టాక్హోమ్లో 1973లో ఒక కిడ్నాపింగ్ జరిగింది. ఆ కిడ్నాపింగ్లో ఉన్న విక్టిమ్స్ అంటే హాస్టేజెస్ వాళ్ళ బిహేవియర్ చాలా ఆడ్గా ఉండింది. నార్మల్గా కిడ్నాప్ అయిన వాళ్ళు they don't like their kidnappers, they hate their kidnappers or they're scared of the kidnappers. కానీ ఈ కేసులో ఇట్ వాజ్ ఆపోజిట్. సో ఇది సైకాలజిస్ట్ కూడా చాలా కొత్తగా ఉండింది, లైక్ వై ఆర్ దే బిహేవింగ్ లైక్ దిస్. ఈ సిండ్రోమ్ ని డిస్క్రైబ్ చేయడానికి ఫస్ట్ టైం దే యూస్ ద టర్మ్ స్టాక్హోమ్ సిండ్రోమ్. మనం మోస్ట్ ఆఫ్ అస్ ఎప్పుడో ఒకసారి ఈ స్టాక్హోమ్ సిండ్రోమ్ అనే వర్డ్ మన రెగ్యులర్ కాన్వర్జేషన్స్ లో యూజ్ చేస్తుంటాం. ఈవెన్ కామెడీకి అయినా కూడా ఇష్టం లేని వాళ్ళతో ఉంటామంటే ఓ నీకు స్టాక్హోమ్ సిండ్రోమ్ వచ్చింది, అందుకే నీకు వాడంటే ఇష్టం లేకపోయినా కూడా అక్కడే ఉంటాం. మోస్ట్లీ రిలేషన్షిప్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఈవెన్ దో దే హర్ట్ యు, యు Yeah. somehow Yeah. addicted to them. ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ అ టాక్సిక్ పర్సన్, యూ డోంట్ లైక్ వాళ్ళని వదిలేయాలి అనుకుంటావు కానీ వదిలేయలేకపోతావు. అండ్ దెన్ వాళ్ళ మీదనే నీకు సింపతి వస్తుంది, వాళ్ళ మీదనే నీకు జాలి అండ్ ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు సైకాలజిస్ట్లు అయితే ఈ సిండ్రోమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దిస్ ఈజ్ లైక్ అ సర్వైవల్ మెకానిజం. ఒక కిడ్నాప్ అయిన మనిషి ఆ కిడ్నాపర్ నుంచి తప్పించుకోవడానికి ఆటోమేటిక్గా వాళ్ళకి మెంటల్గా ఒక ఈ పర్సన్కి నచ్చినట్టు బిహేవ్ చేస్తే దే మైట్ లెట్ మీ గో. సర్వైవల్ మెకానిజం అనమాట. డిఫై చేయకుండా, వాళ్ళకి ఎదురు చెప్పకుండా, వాళ్ళు చెప్పింది వింటే దే మైట్ లెట్ మీ గో కదా అనే ఒక ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఇట్ డెవలప్స్. అండ్ దెన్ ఇట్ బికమ్స్ లైక్ కిడ్నాపర్ మీదనే సింపతి వచ్చేలాగా, వాళ్ళ మీద లాయల్టీ వచ్చేలాగా. నాకు వెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్ కేస్ ఫస్ట్, ఇది న్యూయార్కర్ మ్యాగజైన్ లో
ఒక ఆర్టికల్ ఉంటుంది. ఇట్ వాజ్ రిటన్ ఇన్ 1974, అంటే 1 year ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్. ఇట్ ఈస్ కాల్డ్ ద బ్యాంక్ డ్రామా. ఆ ఆర్టికల్ ఎంత డీటెయిల్డ్గా ఉంటుందంటే ఆ రాసిన ఆథర్ మిస్టర్ డేవిడ్ ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అందరినీ ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. లైక్ కిడ్నాపర్స్, విక్టిమ్స్, పోలీస్ ఆఫీసర్స్, జనరల్ పబ్లిక్, ఎవ్రీవన్. ఓకే. He interviewed everyone and he wrote this article. So అది నా మెయిన్ సోర్స్ మెటీరియల్. ఇట్ ఈస్ సో డీటెయిల్డ్ అనమాట. ఈ రోజు స్టోరీ కోసం నేను నిన్ను స్టాక్ హోమ్ కి తీసుకుపోతున్నా 1973. సో ఇమాజిన్ యు ఆర్ ఇన్ స్టాక్ హోమ్ ఇన్ 1973 అండ్ స్టాక్ హోమ్ ఇస్ లైక్ వెరీ బిజీ సిటీ. అండ్ ఆ స్టాక్ హోమ్ లో కూడా మనం ఇప్పుడు దిస్ ఏరియా కాల్డ్ నార్మల్ స్ట్రాంగ్. Forgive my pronunciation. ఇవన్నీ ప్రాపర్ స్వీడిష్ నేమ్స్. సో వాట్ ఈస్ ఇట్? నార్మల్ normal stog నార్మల్ స్టాగ్ Stog. STOG G normal stog. నార్మల్ స్టాగ్. Okay. ఓకే. Yeah. So Stockholm is capital city. 1973 August ఓకే. లో. సో ఇట్ ఈస్ లైక్ సమ్మర్. నార్మల్ స్టాక్ అనే ఏరియా ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి డౌన్ టౌన్స్ ఉంటాయి కదా, లైక్ ఫుల్ బిజీ యా. అండ్ అప్ స్కేల్, కొంచెం పాష్ గా ఉంటాయి, అప్ స్కేల్ ఉంటాయి, అండ్ ఎక్స్పెన్సివ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, షాపింగ్ స్ట్రీట్స్ ఉంటాయి, అండ్ దెన్ బ్యాంక్స్ ఉంటాయి, బిజినెసెస్ ఉంటాయి. సో బేసికలీ ఇట్ ఈస్ ద సేమ్ అన్నమాట. ఇది ఒక అప్ స్కేల్ సెంటర్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ ఒక బ్యాంక్ ఉంటుంది. సో దిస్ బ్యాంక్ ఇస్ కాల్డ్ క్రెడిట్ బ్యాంక్. బ్యాంక్ పేరు రైట్ నౌ ఇట్ ఇస్ చేంజ్, ఇప్పుడు వేరే నేమ్ పెట్టినారు, కానీ అప్పట్లో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ బ్యాంక్. ఇప్పుడు మన కేసు అంతా ఈ బ్యాంక్ లోనే జరుగుతుంది, ద హోల్ కిడ్నాపింగ్ డ్రామా అంతా. సో August 23rd, 1973 ఈ బ్యాంక్ ఫుల్ బిజీగా ఉంది, వచ్చిపోయే కస్టమర్స్ తో, ఎంప్లాయీస్ తో. అండ్ ఈ బ్యాంక్ 2 floors ఉంటుంది. సో పైన ఫ్లోర్ ఒకటి, కింద ఒకటి. బ్యాంక్ కి ఎంట్రీ ఏమో పైన ఫ్లోర్ నుంచి వస్తుంది. ఓకే. సో ఇట్స్ ఆల్ బిజీ. ఈ టైంలో somebody enters the bank. ఓకే. He is wearing a coat, jacket ఇట్లా లాగా. మనీ హెస్ ఫీలింగ్ వస్తుంది. Huh? మనీ హెస్ ఫీలింగ్. మొత్తం అట్లానే ఉంటుంది. దిస్ ఇస్ ఎ హీస్ట్ స్టోరీ. ఇట్స్ వెరీ Okay. ఇంట్రెస్టింగ్. హీఈస్ వేరింగ్ ఎ జాకెట్ అండ్ మొత్తం మేకప్ వేసుకొని ఉంటాడు. సో అంటే బేసికలీ టు డిస్గైజ్ హిమ్సెల్ఫ్. అతని మీసాలు, ఐబ్రోస్ ఇవన్నీ కూడా ఇట్లా డార్క్, ఇట్లా బ్లాక్ కలర్ లో డై అయిపోయి ఉంటాయి. అండ్ హీస్ వేరింగ్ మేకప్, సన్ గ్లాసెస్ పెట్టుకొని ఉంటాడు, ఒక థిక్ విగ్ పెట్టుకున్నాడు, బ్రౌన్ విగ్. సో ఆయన చూస్తే ఎవరు అని చెప్పుకోలేవు. ఈ ఎంటర్స్ ద బ్యాంక్, నార్మల్ కస్టమర్ లాగానే ఉంటాడు, ఎవరేం పెద్దగా పట్టించుకోరు. ఈ ఎంటర్స్ ద బ్యాంక్, అతని చేతిలో ఒక రేడియో ఉంటుంది. రేడియో తీసి కౌంటర్ మీద పెడతాడు. కౌంటర్ మీద పెట్టి జాకెట్ లో నుంచి ఒక మెషిన్ గన్ తీస్తాడు. ఓ గాడ్. మెషిన్ గన్ తీసి సీలింగ్ పైకి టపా అని 2 రౌండ్లు కాలుస్తాడు. కాల్చి రేడియో ఫుల్ బ్లాస్ట్, ఫుల్ వాల్యూమ్, ఫుల్ బ్లాస్ట్ పెట్టేసి ప్యూర్ అమెరికన్ యాక్సెంట్ లో, ఇంగ్లీష్ లో, ద పార్టీ హ్యాస్ జస్ట్ బిగన్ అంటాడు. ఎవ్రీబడి ఇస్ లైక్ ఇంకా డన్, ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. మొత్తం ఇట్లా మూవీ సీన్ లాగా. ఓకే. ఎవ్రీబడి ఇస్ లైక్ ఫ్రోజన్, వాట్ హ్యాపెండ్ అని. అండ్ దెన్ హీ స్టార్ట్స్ ఆర్డరింగ్ పీపుల్, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి, ఇంకా సేమ్ మూవీస్ లో ఒక దొంగలాగానే. సో నార్మల్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, దొంగ బ్యాంక్ లోకి వచ్చి ఇట్లా చేసినప్పుడు హీల్ ఆర్డర్ దెమ్ మనీ Money, బ్యాగ్ లేసి నాకు ఇవ్వండి అని. బట్ హీ వోంట్ డూ దట్. హీ టెల్స్ ఐ వాంట్ టాక్ టు ద పోలీస్ అని చెప్పి పోలీసుని పిలుస్తాడు. ఈ గ్యాప్ లో అక్కడ ఉన్న ఒక మేల్ ఎంప్లాయీకి ఒక 3 అమ్మాయిని సెలెక్ట్ చేస్తాడు ర్యాండమ్ గా. సెలెక్ట్ చేసి ఈ 3 కట్టేసేయ్ అని చెప్తాడు. 3 చైర్లో కూర్చోబెట్టి కట్టేస్తారు. జస్ట్ ఇమాజిన్, నువ్వు ఆ బ్యాంక్ లో ఒక కస్టమర్ గా పోయి ఉంటే, ఆర్ నువ్వు ఒక ఎంప్లాయీగా అయి ఉంటే, లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ స్వీడన్ లో ఇంగ్లీష్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కామన్. ఇప్పుడు కూడా ఐ డోంట్ థింక్ దే స్పీక్ ఇంగ్లీష్ అంత కామన్ కాదు. ఆ టైంలో అయితే అస్సలు కామన్ కాదు. 1973 లో నాట్ ఎట్ ఆల్. సో ఒక ఎవరి అమెరికన్ ఏంది, బ్యాంక్ లోకి రావడం ఏంది, గన్నుతో కాల్చడం ఏంది, ఆర్డర్లు ఏంది. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, ఆ బ్యాంక్ వాళ్ళు దే ఆర్ నాట్ రిలయింగ్ ఆన్ నార్మల్ సెక్యూరిటీ. వాళ్ళ దగ్గర సైలెంట్ అలార్మ్ సిస్టమ్స్ ఉంటాయి. అతనికి తెలియకుండానే దే కెన్ జస్ట్ అలార్మ్ ద పోలీస్. యూ కెన్ ఇమాజిన్ బై దిస్ టైమ్ ఒక 100 అన్న దిస్ ఇస్ ఇన్ 1973. అప్పట్లోనే ఇంత ఉన్నిందా టెక్నాలజీ? సో దే హ్యాడ్ దట్. వాళ్ళు అలార్మ్ ఇవ్వడమేమో కానీ హీ ఓన్లీ ఆస్క్ ఫర్ పోలీస్, నాకు పోలీసులతో మాట్లాడాలి అని. అండ్ 3 అమ్మాయిల్ని హాస్టేజ్ తీసుకున్నారన్న కదా. సో ఆ 3 గురించి ఐ జస్ట్ సే బ్రీఫ్లీ. ఫస్ట్ అమ్మాయి పేరేమో క్రిస్టిన్ ఎన్మార్క్ అండ్ ఆమె ఏజ్ 23 years. తను అదే బ్యాంక్ లో స్టెనోగ్రాఫర్ గా జాబ్ చేస్తుంది. తను జస్ట్ 3 years ముందు 19 అట్లా ఉన్నప్పుడు తన ఫియాన్సీ కోసం అని చెప్పి స్టాక్ హోమ్ వస్తుంది. షీ డజంట్ వాంట్ టు కమ్ టు స్టాక్ హోమ్, కానీ ఆమె ఫియాన్సీ ఫోర్స్ చేస్తాడు, నువ్వు రాకపోతే రిలేషన్షిప్ బ్రేక్ అని. సో అతని కోసం వచ్చి తను ఈ బ్యాంక్ లో జాబ్ తీసుకుంటుంది. బట్
వచ్చిన తర్వాత హీ బ్రేక్స్ అప్ విత్ హర్. సో షీఈస్ జస్ట్ స్టక్ దేర్. తను అక్కడ జాబ్ చేస్తుంది. షీఈస్ 23 years old, క్రిస్టిన్. సెకండ్ హాస్టేజ్ బ్రిగిటా లుండ్బ్లాడ్. నేమ్స్ ప్రొనౌన్సియేషన్ తప్పుంటే ఐఎమ్ సారీ. లుండ్బ్లాడ్. బ్రిగిటా అని పిలుద్దాం అమ్మ ఫస్ట్ నేమ్ తో. బ్రిగిటా ఏజ్ 31 years. తను కూడా అదే బ్యాంక్ లో క్లర్క్ జాబ్ చేస్తుంది. షీఈస్ మ్యారీడ్ అండ్ ఆమెకి 2 daughters ఉన్నారు. ఒకరు 3 years old అండ్ ఒకరు 1 year old. అండ్ తను అదే బ్యాంక్ లో 10 years నుంచి జాబ్ చేస్తుంది. అండ్ థర్డ్ హోస్టేజ్ వచ్చేసి ఎలిజబెత్ ఆల్గ్రెన్. వీళ్ళ సెకండ్ నేమ్స్ అన్ని కొంచెం ఇట్లా కష్టంగా లోపల నుంచి రావాలి పిల్లడు. ఆల్గ్రెన్. తను 21 year old. తను క్యాషియర్ గా చేస్తుంది ఫ్రమ్ పాస్ట్ 1 year. తను కూడా తన డ్రీమ్ నర్స్ కావడం. సో నర్సింగ్ స్కూల్ కి సేవ్ చేసుకోవడానికి ఇక్కడ జాబ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆర్ 3 hostages, క్రిస్టిన్, బ్రిగిటా అండ్ ఎలిజబెత్. సో ఈ ముగ్గురిని ఆ మేల్ ఎంప్లాయ్ చెప్పి చైర్ కి కట్టేసి కూర్చోమని చెప్తాడు. వాళ్ళ ముగ్గురిని కట్టేసిన తర్వాత ఆయన లిటరలీ వాళ్ళ ముందు ఇట్లా గన్ పట్టుకొని వాళ్ళ కాపలా నిలబడినట్టు నిలబడతాడు. బై దిస్ టైం అతను ఐ వాంట్ టాక్ టు ద పోలీస్ అనే టైం కి బై దిస్ టైం ఆల్రెడీ సైలెంట్ అలార్మ్స్ వెళ్ళిపోయి పోలీస్ అలర్ట్ అయిపోయి పోలీస్ ఆర్ దేర్. టాప్ ఫ్లోర్ లో ఉన్నారు పోలీసులు. ఇది కింద ఫ్లోర్ లో జరుగుతుంది. టాప్ ఫ్లోర్ లో ఉన్నారు. సో టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ కి రావాలి అంటే ఒక స్టేర్ కేస్ ఉంటుంది అనమాట. ఆ స్టేర్ కేస్ త్రూ రావాలి. సో ఒక పోలీస్ వస్తాడు. పోలీస్ ఎలా పై ఫ్లోర్ కి వెళ్ళినారు? వెళ్ళడం ఎంట్రీ అక్కడ ఉంది. ఎంట్రీ ఇస్ ఆన్ ద టాప్ ఫ్లోర్. ఎంట్రీ పైన ఫ్లోర్ లో ఉంది. ఓకే కింద ఫ్లోర్ కి రావాలంటే పైన నుంచి రావాలి. అదేంటి విచిత్రమైన ఆర్కిటెక్చర్. కింద నీకు ఇట్లా క్యాషియర్స్ నార్మల్ గా మనం బ్యాంక్ లో చూసే స్టఫ్ అంతా కింద ఉంటుంది. వాల్ట్ గానీ, సేఫ్టీ డిపాజిట్ బాక్సెస్ గానీ, క్యాషియర్స్ గానీ, ఇవన్నీ పైన ఆఫీసెస్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసెస్ లైక్ మేనేజ్మెంట్ అట్లా పైన ఉంటాయి అనమాట. సో ఒక పోలీస్ సర్జెంట్ వస్తాడు, మార్గన్ రైలాండర్ ఈయన పేరు. సో ఈయన వచ్చి ఆ రాబర్ తో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటాడు. సో బికాస్ హీఈస్ అమెరికన్ రైట్ అపారెంట్లీ. సో ఆయన ఇంగ్లీష్ లో లైక్ వాట్ డూ యూ వాంట్, ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్, వాట్ డూ యూ వాంట్ అని మాట్లాడుతూ ఉంటే హీ సేస్ పొజిషన్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి అని అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్స్ ఐఎమ్ సర్జెంట్ అని. లేదు నాకు ఇంకా హైయర్ అఫీషియల్స్ కావాలి, గో అండ్ బ్రింగ్ హైయర్ అఫీషియల్స్ అని చెప్తాడు. రైలాండర్ హైయర్ అఫీషియల్స్ కోసం పోతాడు పైకి. ఆయన పోయిన గ్యాప్ లో, ఆయన వచ్చే గ్యాప్ లో ఇంకొక పోలీస్ కిందకి వస్తాడు గన్ పట్టుకొని. హీ థింక్స్ మేబీ ఐ కెన్ సేవ్ ద డే, ఐ కెన్ షూట్ ద రాబర్ అని. ఆయన పాపం గన్ పట్టుకొని ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నట్టున్నా. సారీ బట్ అంటే హీ ఈస్ బ్రేవ్. సో యూ హ్యావ్ టు థింక్ స్వీడన్ లో ఈ టైంలో క్రైమ్ రేట్ అంత లేదు. క్రైమ్ రేట్ చాలా తక్కువ. ఆ క్రైమ్ రేట్ లో కూడా ఎస్పెషల్లీ ఇట్లా బ్యాంక్ రాబరీస్, ఇట్లా హై లెవెల్ క్రైమ్స్ చాలా తక్కువ స్వీడన్ లో. సో పోలీస్ టోటల్ షాక్. పోలీస్ లో కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎట్లా హ్యాండిల్ చేయాలని దే డోంట్ నో. సో పాప మా పోలీస్ ఆఫీసర్ కిందకి వస్తాడు. హీ లిటరలీ ఆయన కిందకి వచ్చినప్పుడు ఈ బ్రిగిటా ఉంది కదా, ఈ బ్రిగిటా షౌట్స్ ఎట్ హిమ్, డోంట్ షూట్ అని. అంటే తను భయపడి ఉండొచ్చు బికాస్ ఇఫ్ హీ స్టార్ట్ షూటింగ్ దొంగ బికాస్ హీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ కదా. ఈ మార్చేసరికి హీ రెస్పాండ్స్, రాబర్ రెస్పాండ్ అయ్యి పోలీస్ ని షూట్ చేస్తాడు. ఆయనకి ఏం కాదు, చేయికి తగులుతుంది. ఆయన్ని షూట్ చేసి హీ డజంట్ స్టాప్ దేర్. ఆయన తీసుకొచ్చి ఆయన ఇంకొక చైర్ మీద కూర్చోబెట్టి హీ లిటరల్లీ హ్యూమిలియేట్స్ హిమ్. ఇప్పుడు మా అందరి కోసం ఒక పాట పాడు అని ఈయన ఇంగ్లీష్ లో ఒక పాట పాడి ఆయన ఒక పాట పాడమంటాడు గన్ పెట్టి. సో ఆయన పాడతాడు. సో ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ దట్ హాస్టేజ్, లైక్ ఎంత స్కేరీగా ఉంటుంది సిచ్యువేషన్. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. హిస్ జస్ట్ షూటింగ్ ర్యాండమ్లీ అట్లా. ఇది జరుగుతున్న టైంలో ఇందాక రైలాండర్ ఉన్నాడు కదా పోలీస్ ఆఫీసర్, ఆయన హైయర్ ఆఫీషియల్ ని తీసుకొని వస్తాడు. నౌ చీఫ్ ఆఫ్ హోమిసైడ్ డిపార్ట్మెంట్ వచ్చినాడు కాబట్టి నౌ హీ సేస్ ఆయన డిమాండ్స్ ఏంది అని. సో బై నౌ యూ అండర్స్టాండ్ రైట్. ఇప్పుడు ఆయనకి జస్ట్ మనీ కావాలి అంటే హీ వుడ్ హావ్ జస్ట్ ఆస్క్డ్ ఫర్ మనీ. హీ వుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ పోలీస్. పిఎం తీసుకోరా. యా, హీ లిటరల్ ఇన్ఫాక్ట్ పిఎం ని కూడా అడుగుతాడు ముందు స్టోరీలో. ఇప్పుడు తన డిమాండ్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అతనికి 3 million స్వీడిష్ క్రోనాస్ కావాలి. స్వీడిష్ కరెన్సీ క్రోనాస్ అంటే అప్పటి వాల్యూ ప్రకారం $700,000 US అనమాట. అప్పట్లో 1973 లో $700,000 US. ఇది మొత్తం హాఫ్ స్వీడిష్ కరెన్సీలో కావాలి, హాఫ్ ఫారిన్ కరెన్సీలో కావాలి అని అడుగుతాడు. గెట్ అవే కార్ కావాలి ఈయన పారిపోవడానికి, 2 pistols కావాలి. And Domino's pizza ఏముందా? You will be surprised what all he gets. You will be shocked. ఆ ముగ్గురు అమ్మాయిలు హాస్టేజెస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈయనతోనే పోవాలి. ఓకే, అది కాకుండా వాళ్ళ నలుగురికి హెల్మెట్స్ కావాలి. బుల్లెట్ ప్రూఫ్ సేఫ్టీ ఫస్ట్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావాలి. పోలీసులు షూట్ చేస్తే తగలకుండా నలుగురికి హాస్టేజెస్ కి కూడా. Oh my god, taking care of them also. The last demand is the craziest.
హీ సేస్ ఇది విన్న తర్వాత పోలీసులకి దిల్ బి లైక్ షాక్, బట్ ఆల్సో వాళ్ళకి ఈయన గురించి కొంచెం క్లూస్ దొరికే ఛాన్స్ ఉంది. ద ఫైనల్ డిమాండ్. సో హీ ఆస్క్ ఆల్రెడీ జైల్లో ఉన్న ఒక ప్రిజనర్, హిస్ నేమ్ ఇస్ క్లార్క్ ఓలాఫ్సన్. ఆ క్లార్క్ ఓలాఫ్సన్ అనే ప్రిజనర్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ఐ వాంట్ హిమ్ టు కమ్ టు ద బ్యాంక్ అని అడుగుతాడు. సో పోలీస్ ఆర్ వెరీ షాక్డ్, లైక్ ఎందుకు ప్రిజనర్ని అడుగుతున్నాడు. సో నౌ దే థింక్ ఓకే ఇదంతా క్లార్క్ గాడి ప్లానా, వాడు తప్పించుకోవడానికి ఇదంతా ప్లాన్ వేసుకున్నాడా. దే ఆర్ కన్ఫ్యూజ్డ్, వాట్ ఈస్ దిస్, అసలు అతను ఎందుకు అడుగుతున్నా. హూ ఇస్ క్లార్క్ ఓలాఫ్సన్ అనేది ఒకటి చిన్న చెప్తా. ఇంతకు ముందు ఆల్రెడీ ఒక ఆర్మ్డ్ రాబరీ చేసి ఆ రాబరీలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు. ఇతను డైరెక్ట్ గా చంపడు, బట్ ఇతని వల్ల చనిపోతాడు, లైక్ సంథింగ్ హ్యాపెన్స్. సో దానికోసం అని చెప్పి 6 years ప్రిజన్ లో ఉంటాడు. సో ఈజ్ ఆల్రెడీ సర్వింగ్ ద పనిష్మెంట్. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగే టైంకి, దట్ August 23rd, 1973, హీఈస్ ఇన్ అ సాలిటరీ కన్ఫైన్మెంట్. ఏదో చేసుంటాడు జైల్లో, సో సాలిటరీ కన్ఫైన్మెంట్ లో పెట్టుంటాడు. క్లార్క్ ఓలాఫ్సన్ ఇస్ క్వైట్ పాపులర్ క్రిమినల్ వరల్డ్ లో. అంటే మనకి మూవీస్ లో చూపిస్తున్న యంగ్ గ్యాంగ్, హీస్ జస్ట్ 26 years old. అండ్ హీస్ లైక్ దట్ యంగ్ అట్రాక్టివ్, చూడడానికి కూడా బాగుంటాడు, అట్రాక్టివ్ గ్యాంగ్స్టర్. హీస్ అ ఉమనైజర్, లైక్ హీ హాస్ లైక్ సో మెనీ గర్ల్ ఫ్రెండ్స్, హీ కాంట్ ఈవెన్ కౌంట్. అండ్ ఇట్లా ఆర్మ్డ్ రాబరీస్ కానీ జైల్లో నుంచి చాలా సార్లు తప్పించుకుంటాడు. హీస్ వెరీ పాపులర్. సో పోలీసులకి షాక్ అవుతుంది, ఇతను మేబీ అతని ప్లాన్ అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో వై ఇస్ హీ ఆస్కింగ్ అని చెప్పి. ఈ దొంగ క్లార్క్ కి ఎట్లా రిలేటెడ్ అంటే, ఈ టైంకి పోలీసులకు ఆల్రెడీ తెలీదు, బట్ వీ నో ఆఫ్టర్ ద స్టోరీ. ఈ దొంగ అండ్ ఈ క్లార్క్ ఒకేసారి జైల్లో ఉండుంటారు. దే ఆర్ సెల్మేట్స్ బేసికలీ. ఈ దొంగ ఈ క్లార్క్ కి సెల్మేట్ గా ఉన్నప్పుడు మొత్తం అన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కుంటాడు. బ్యాంక్ రాబరీ ఎట్లా చేయాలి, ఎట్లా ఎంటర్ కావాలి, మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కొని హీస్ బేసికలీ ఇంప్లిమెంటింగ్ ఇట్ నౌ, అంతే. ఓకే. సో మేబీ హీ థింక్స్ క్లార్క్ ఇస్ ఎక్స్పీరియన్స్, నాకు హెల్ప్ చేస్తాడు అనుకుని ఉండొచ్చు, అనేది క్లార్క్ ప్లాన్ అయి ఉండొచ్చు, వీ డోంట్ నో దాట్. చెప్పినా కదా, ఇలాంటి క్రైమ్స్ స్వీడన్ లో అంత కామన్ కాదు. సో పోలీసులకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. అట్ దిస్ పాయింట్ వాట్ దే ఆర్ థింకింగ్ ఇది కాపాడాలి అంటే, ఈ దొంగ చెప్పిన డిమాండ్స్ అన్ని మీట్ కావాలి మనమని ఆయన చెప్పినవన్నీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనీ అడిగిండు కదా, వెంటనే దే అరేంజ్ ఫర్ దట్ మనీ. అంటే half of the అమౌంట్ అరేంజ్ చేస్తారు, బ్యాగ్స్లో పెట్టి ఇస్తారు ఆయనకి. అది ఓపెన్ చేసి చూస్తాడు, అవన్నీ కొత్త నోట్లు. అండ్ మొత్తం అన్నీ రిజెక్ట్ చేస్తాడు దాన్ని, ఐ డోంట్ వాంట్ దిస్ మనీ అని. ఎందుకు అంటే మొత్తం ఒక సీక్వెన్స్ నెంబర్స్ ఉంటాయి కదా నోట్స్ మీద, అవన్నీ సేమ్ సీక్వెన్స్లో ఉంటాయి. సో అట్లుంటే ట్రాక్ చేయడం ఈజీ కదా. సో అందుకని రిజెక్ట్ చేస్తాడు, నాకు ఇట్లా వద్దు, సీక్వెన్స్ లో వద్దు. అండ్ ఆల్సో పాత నోట్లు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ బాగా తెలుసు. ఈజ్ వెరీ స్మార్ట్. రిజెక్ట్ చేసిన 2 hours లో పోలీసులు మళ్ళీ అతను అడిగినట్టే కొంచెం తక్కువ మంచిగా ఉండే నోట్లు, కొంచెం చినిగిపోయిన నోట్లు అవన్నీ తీసుకొని వచ్చి ఇస్తాడు. అండ్ ఇంకొక డీటెయిల్ ఏంటంటే, మనకి గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద స్టోరీ, హాస్టేజెస్ కి అండ్ కిడ్నాపర్ కి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కానీ ఇవన్నీ కూడా లైక్ ఫుల్లీ డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఉంది. ఎందుకు అంటే పోలీసులు వెన్ దే ఫస్ట్ కమ్ ఇన్, ఫస్ట్ చాలా మంది పోలీసులు టక్టక రావడం పోవడం జరిగింది కదా, అప్పుడు దే లీవ్ లాడ్ ఆఫ్ కెమెరాస్ అండ్ మైక్రోఫోన్స్ త్రూ అవుట్ ద బ్యాంక్. ఓకే. సో ప్రతి చోట ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుకున్నా దట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అనమాట. యా, సో దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. సో ఇదంతా మార్నింగ్ 10కి స్టార్ట్ అయింది. సో బై ద టైం 10:30కి అంతా హాస్టేజెస్ ని పెట్టుకున్నాడు, పోలీసులకు అతని డిమాండ్స్ చెప్పేసిండు, అండ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఈవినింగ్ 4 o'clockకి క్లార్క్ ఓలాఫ్సన్ని వీళ్ళు లొకేట్ చేసి బ్యాంక్కి తీసుకొని వస్తారు. అండ్ క్లార్క్ ఓలాఫ్సన్ని పైనుంచి కిందికి పంపించాలి కదా, వీళ్ళు కింద ఫ్లోర్లో ఉన్నారు హాస్టేజెస్ అండ్ ద కిడ్నాపర్. సో కిందికి పంపించినప్పుడు ఓకే, బై దిస్ టైమ్ హీ ఎవాక్యుయేట్స్ ద బ్యాంక్. బ్యాంక్లో కస్టమర్స్ని, వేరే కస్టమర్స్, వేరే ఎంప్లాయీస్ వాళ్ళందరినీ బయటకు పంపిస్తాడు. సో వీళ్ళు మాత్రం అమ్మాయిలు అండ్ పోలీస్ ఆఫీసర్ ఇతను ఉంటారు. సో వెన్ క్లార్క్ ఓలాఫ్సన్ వెన్ హీ కమ్స్ ఇన్ టు ద బ్యాంక్, అతనికి హ్యాండ్ కఫ్స్ లేకుండా నార్మల్గా కిందికి పంపిస్తారు. అండ్ క్లార్క్ ఈజ్ ఆల్సో వెరీ కన్ఫ్యూజ్డ్. లైక్ పోలీసులు అనుకుంటారు ఓకే నేను ఇక్కడ ఉన్నాను ఈ రోజు అంటే, ఇనీషియల్ గా పోలీసులు ఏమనుకుంటారంటే హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్, ఇతనికి తెలిసే జరుగుతుంది, ఆర్ ఇట్ కుడ్ బి హిస్ ప్లాన్ ఓన్లీ అనుకుంటారు. బట్ వెన్ హీ కమ్స్ హీస్ లైక్, అసలు నన్ను సాలిటరీ కన్ఫైన్మెంట్ నుంచి సడన్ గా ఈడికెందుకు తీసుకొచ్చినారు, అసలు ఈ బ్యాంక్ ఏంది, గోల్ ఏంది, అండ్ నాకు హ్యాండ్ కఫ్స్ కూడా లేకుండా అతన్ని ఫ్రీగా నువ్వు పోకింది బో అని వదిలేసి, హీఈస్ వెరీ కన్ఫ్యూజ్డ్. సో పోలీసులు ఆర్ థింకింగ్ ఓకే ఇతను కూడా తెలియదా వాట్స్ హ్యాపెనింగ్ అని. అండ్ ఈవెన్ మోర్ కన్ఫ్యూజింగ్ థింగ్ ఈస్ వెన్ హీ ఎంటర్స్ అండ్ ఈ దొంగని ఫైనల్గా చూసినప్పుడు హీల్ బి లైక్ హూ ఆర్ యూ, స్వీడిష్లో అంటాడు, ఎవరు నువ్వు అని. అన్నప్పుడు బికాస్ హీస్ డిస్గైజ్డ్ కదా, దిస్ పర్సన్ హీ యాక్చువల్లీ రిప్లైస్ ఇన్ ప్రాపర్ స్వీడన్ లాంగ్వేజ్, స్వీడిష్లో. సో హీస్ ఫేకింగ్ ఇట్ అనమాట, అతను అమెరికన్ కాదు, అతను స్వీడిష్ పర్సన్, హీస్ జస్ట్ ఫేకింగ్ ఇట్. అండ్ ఇతని పేరు జాన్ ఎరిక్ ఆల్సన్.
మన జాన్ కిడ్నాపర్ పేరు. ఎరిక్ ఆల్సన్. క్లార్క్ ఓలఫ్సన్ జైలు నుంచి వచ్చిన మనిషి. జాన్ ఎరిక్ ఆల్సన్ అనేది మన కిడ్నాపర్. సో స్టోరీలో మనకి ఈజీగా ఉండడం కోసం నేను కిడ్నాపర్ అంట, క్లార్క్ని క్లార్క్ అంట. క్లార్క్ వచ్చి ఎవరు నువ్వు అన్నప్పుడు హీ గ్రీట్స్ ఇన్ స్వీడిష్ హౌ ఆర్ యూ అని. అప్పుడు కొంచెం చూస్తాడు, ఒక ఫ్యూ సెకండ్స్ ఇట్లా ఫేస్ చూసి అప్పుడు గుర్తుపడతాడు, ఓ నువ్వా అని అప్పుడు గుర్తుపడతాడు. సో పోలీసులు ఆర్ లైక్ ఓకే ఇతను అమెరికన్ కాదు, సంబడి మన కంట్రీ వాడే, ఎవరు అనేది అర్థం కావడం లేదు. సో నా పోలీస్ ఆర్ లైక్ దే ట్రైంగ్ టు థింక్ ఎవరు అని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ సర్చ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు క్లార్క్ ని లోపల పంపించేసి నౌ దొంగ మన కిడ్నాపర్, 3 హాస్టేజెస్, క్లార్క్, ఈ 5 మంది లోపల ఉన్నారు, పోలీసులు బయట ఉన్నారు. సో ఇప్పుడు క్లార్క్ లోపలికి వస్తూనే ఈ మన కిడ్నాపర్ బిహేవియర్ అంతా చేంజ్ అయిపోతుంది. అప్పుడు దాకా హీస్ వెరీ హైపర్, వచ్చిన వాళ్ళందరినీ కాలుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, ఆర్డర్లు వేస్తున్నాడు. ద మినిట్ క్లార్క్ కమ్స్ హీస్ లైక్ కొంచెం కామ్ అయిపోతాడు. నౌ క్లార్క్ ఈజ్ యాక్చువల్లీ హెల్పింగ్ ద కిడ్నాపర్. మొత్తం పెరిమీటర్ సెక్యూర్ చేయడానికి హీ సర్చింగ్, ఇంకెవరైనా ఉన్నారా ఆర్ పోలీసులు వస్తున్నారా అట్లా. క్లార్క్ బ్యాంక్ మొత్తం వెతుకుతున్న టైంలో దే ఫైండ్ 1 పర్సన్. క్లార్క్కే దొరుకుతాడు. ఒక అతను పాపం దాక్కొని ఉంటాడు బ్యాంక్ లో. వాడు వెళ్ళిపోమన్నప్పుడు అందరు వెళ్ళిపోవచ్చు కదా. భయపడి ఉండుండొచ్చు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఇట్లా లిటరలీ కాలుస్తున్నాడు, పోలీసులనే కాలుస్తున్నాడు, భయం వేస్తుంది కదా. బట్ స్టిల్ హీ ఈస్ ద వన్ ఆస్కింగ్ ఎవ్రీవన్ టు లీవ్ కదా, వెళ్ళిపోయిండొచ్చు. అప్పుడు పోయిండొచ్చు, బట్ మేము పోలేదు, ఆయన బ్యాడ్ లక్ అది. ఒక క్లాజెట్ లో దాక్కొని ఉన్నాడు. ఈ క్లార్క్ దొరుకుతాడు. క్లార్క్ డోర్ ఓపెన్ చేసి వెల్కమ్ జాయిన్ ద పార్టీ అంటాడు. ఇతను భయపడుతూ చూస్తాడు, తీసుకొని పోతాడు. అతని పేరు స్వెన్ అనమాట. స్వెన్ క్లార్క్ తీసుకోబోయేటప్పుడు హీ లిటరలీ సేస్ మా అమ్మకి ఇప్పుడు కూడా నా బ్యాంక్ జాబ్ అంటే ఇష్టమో లేదో కనుక్కోవాలి అంటే హీ డజంట్ లైక్ టు వర్క్ దేర్. వాళ్ళ అమ్మ ఫోర్స్ చేసింది కాబట్టి అక్కడ పాపం జాబ్ చేస్తున్నాడు. సో స్వెన్ ఈజ్ లైక్ 25 years old అండ్ హీఈస్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్. అండ్ స్వెన్ని తీసుకొచ్చినప్పుడు కిడ్నాపర్ క్లార్క్కి చెప్తాడు, నాకు వై డిడ్ యూ బ్రింగ్ హిమ్ అంటే అతనికి మేల్ విక్టిమ్స్ అంటే ఇష్టం లేదు. మేబీ హీ థింక్స్ వాళ్ళు ఫైట్ బ్యాక్ చేయొచ్చు ఆర్ వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టము, అమ్మాయిలు అయితే కొంచెం ఈజియర్ గా ఉంటుంది అట్లా అనుకొని. బట్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ రైట్ నో బికాస్ హీస్ ఆల్రెడీ దేర్. అండ్ కిడ్నాపర్ స్వెన్ ని చూసి డోంట్ ట్రై టు బి ఎ హీరో, డోంట్ థింక్ యూ విల్ రెస్క్యూ దెమ్, డోంట్ ట్రై టు బి ఎ హీరో అంటే బేసికలీ నోరు మూసుకొని నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, ఎక్స్ట్రా చేయొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. సో ఇప్పుడు రైట్ నో స్వెన్ ఈజ్ ఆల్సో హాస్టేజ్. 3 అమ్మాయిలు 1 అబ్బాయి, వీళ్ళు మన హాస్టేజెస్ అనమాట. సో ఫస్ట్ నైట్ ఇన్ ద బ్యాంక్ ఈ 6 మంది కూడా బ్యాంక్లో ఉన్నారు. అండ్ పోలీసులు బయట, పైన ఫ్లోర్లో పోలీసులు ఉన్నారు, బ్యాంక్ బయట పోలీసులు ఉన్నారు. లిటరలీ స్నైపర్స్ కూడా, మొత్తం చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ లో స్నైపర్స్ కూడా ఉన్నారు. అంటే దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఎ షాట్, లైక్ ఏదన్నా ఒక యాంగిల్లో అయినా షూట్ హిమ్ కదా అన్నట్టున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ దే డోంట్. అండ్ ఒక కార్ కూడా వస్తుంది, బ్లూ మస్టాంగ్ కార్. గివ్ దెమ్ ఎవ్రీథింగ్ దే ఆస్క్డ్ ఫర్. డబ్బులు, బ్లూ మస్టాంగ్ కార్, గెట్ అవేకి, పిస్టల్స్, ఎవ్రీథింగ్ దే వాంటెడ్ దే గివ్ ఎక్సెప్ట్ దిస్ 1 కండిషన్, హాస్టేజెస్ ని మాత్రం తీసుకొని పోనివ్వము అని. అండ్ వీళ్ళేమో లేదు, హాస్టేజెస్ మాతో రావాలి. వీళ్ళ లాజిక్ ఏంటంటే హాస్టేజెస్ లేకుండా మేము బయటికి దే షూట్ అస్ కదా. ఇతనేమనుకుంటాడంటే ఇట్ విల్ బి ఎ వెరీ సింపుల్ రాబరీ, నేను లోపల పోతా, గన్ తీసుకుంటా, బెదిరిస్తా, హాస్టేజెస్ ని పట్టుకుంటా, వాళ్ళు పంపించేస్తారు అని అనుకున్నాడు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. పోలీసులు అసలు ఒప్పుకోవడం లేదు నెగోషియేషన్స్కి. సో నైట్ 10:30 అయినప్పుడు బోత్ ఆఫ్ దెమ్ డిసగ్రీ. అండ్ ఈ టైంలో పోలీసులు లిటరల్లీ బ్యాంక్కి సప్లైస్ పంపిస్తారు, ఫుడ్, వాటర్, బియర్, సిగరెట్స్, ఎవ్రీథింగ్ దే ఆర్ రియల్లీ హ్యావింగ్ ఎ పార్టీ. సో నైట్ ఈ దొంగ, ఈ కిడ్నాపర్, క్లార్క్, హాస్టేజెస్ వీళ్ళందరినీ లోపల ఒక సేఫ్ డిపాజిట్ వాల్ట్ లాగా ఒకటి ఉంటుంది, ఒక రూమ్ లాగా. అంటే అక్కడ మనం ఇట్లా సేఫ్టీ డిపాజిట్ బాక్సెస్ లో ఏమైనా స్టోర్ చేస్తారు కదా వాల్యుబుల్స్, అవన్నీ అందులో ఉంటాయి అనమాట. వాల్ట్ ఇట్ ఈస్ లైక్ సౌండ్ ప్రూఫ్, ప్రాపర్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ద బ్యాంక్. అక్కడ తీసుకొని పోతాడు. ఎందుకంటే బికాస్ స్నైపర్స్ ఆర్ అరౌండ్ ద బిల్డింగ్ కదా, హీ డజంట్ వాంట్ రిస్క్. ఇప్పుడు నైట్ కూర్చొని నిద్రపోతే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి దాంట్లో తీసుకుపోతాడు. సో దట్ స్నైపర్స్ దే కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఆల్సో ఈ వాల్ట్కి 2 doors ఉంటాయి. బయట ఒక స్టెయిన్లెస్ స్టీల్ గ్రిడ్, మనకి ఇట్లా కటాంజనాలు ఉంటాయి చూడు చిన్నప్పుడు, ఇట్లా గ్రిల్ లాగా అట్లాంటిది ఉంటుంది. లోపల ఇంకొక డోర్ ఉంటుంది. సో వాట్ దే కెన్ డూ ఈజ్ ఈ డోర్ని లాక్ చేయకుండా ఓన్లీ ఆ స్టీల్ దాన్ని లాక్ చేసుకుంటే దే కెన్ స్టిల్ హ్యావ్ లైక్ యాక్సెస్ టు గో అవుట్ సైడ్. గ్రిల్ లాక్ ఉంది కాబట్టి ఈయన లోపల నుంచి హీ కెన్ షూట్ ద పోలీస్. సో బయటది లాక్ చేసుకొని లోపలిది ఓపెన్ పెట్టుకొని హీ టేక్స్ ఎవ్రీబడి ఇన్సైడ్. అండ్ ఇది కూడా 45 feet by 11 feet ఉంటుంది, ఒక సొరంగం లాగా.
ఓకే. అండ్ హైట్ కూడా తక్కువ, జస్ట్ 7 feet 7.5 feet ఉంటుంది. సో యూ కెన్ ఇమాజిన్ ఇట్లా పెద్ద లాంగ్ కారిడార్ లాగా జస్ట్ పొట్టిది. సో వన్ ఆఫ్ అవర్ విక్టిమ్స్ హాస్టేజెస్ ఎలిజబెత్, తనకి బాగా క్లాస్ట్రోఫోబిక్గా అనిపిస్తుంది, లోపల పోతున్న ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు ఇట్లా అనిపిస్తుంది. సో షీ బికమ్స్ లైక్ నాకు క్లాస్ట్రోఫోబిక్గా ఉంది అంటే ఈ కిడ్నాపర్ ఆమె మెడ చుట్టూ డాగ్స్కి లీష్ పెడతాం కదా, అట్లా లీష్ పెట్టి ఒక 30 feet లాంగ్ రోప్తో ఆమెను ఇట్లా పట్టుకొని బయటకు వదులుతాడు, కాసేపు ఊపిరి పీల్చుకొని రాపో అని. ఓ మై గాడ్. షీ థింగ్స్ హీస్ బీయింగ్ కైండ్, అంటే అతను కిడ్నాపర్ కదా, హీ డజంట్ హ్యావ్ టు డూ దిస్, he doesn't have to be kind to me but he is being kind అన్నట్లు ఫీల్ అవుతుంది. దొంగనే కానీ మంచి దొంగ. స్వీడన్ లో దిస్ ఈజ్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ క్రైమ్. ఇప్పుడు మనకి మన న్యూస్ ఛానల్స్ లో తెలుగులో ఏదైనా జరిగితే 24/7 కవరేజ్ ఉంటుంది కదా, ఆ టైంలో అట్లా లేదు. న్యూస్ అంటే ఓన్లీ ఈవినింగ్ ఒక 1 hour 2 hours వచ్చేది. ఈ ఇన్సిడెంట్ మాత్రం 24/7 లిటరల్లీ ఇంకా అది మాత్రమే ప్లే అయ్యేది న్యూస్ ఛానల్స్ లో. ఆబ్వియస్లీ అసలు లోపల మైక్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, ఎవ్రీవన్ ఇస్ లిజనింగ్ వాట్ దే ఆర్ టాకింగ్. లోపల ఉన్న వాళ్ళకి తెలీదు, బయట అందరికి తెలుస్తుందని. బట్ బయట వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో మొత్తం తెలుసు, ఎవ్రీథింగ్. యా, బికాస్ దే ఆర్ లిజనింగ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఎవ్రీబడి నెట్ఫ్లిక్స్ కి ఇది దొరకలేదా మరి డాక్యుమెంట్? నెట్ఫ్లిక్స్ లో ఉన్నాయి దీని మీద 2-3 షోస్ ఉన్నాయి. క్లార్క్ మీద ఒక షో ఉంది, బ్యాంక్ రాబరీ మీదనే ఒక షో ఉంది. ఆ ఊర్లో ఉండే జనాలకి ఇట్ ఈస్ లైక్ ఈవినింగ్ యాక్టివిటీ. అందరూ వచ్చి ఆ బ్యాంక్ బయట నుంచొని ఓకే లోపల ఏం జరుగుతుంది. బై దిస్ టైమ్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు కూడా దే స్టార్టెడ్ గెటింగ్ ఫెమిలియర్ విత్ దోస్ రాబర్స్ పర్సనాలిటీ. ఎవరి వాయిస్ ఎవరిది ఏంటి అని, అంటే ఇప్పుడు ఒక డైనమిక్ లైవ్ షో కదా, ఇంకా సంబడి ఈస్ గివింగ్ ఆర్డర్స్, సంబడి ఈస్ టేకింగ్ ఆర్డర్స్ అట్లా. సో ఆ రోజు నైటే వీళ్ళందరూ వాల్ట్ లో ఉన్నప్పుడు స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ కి దిస్ ఫెలో కాల్స్. స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఓలాఫ్ పామ్, ఆయన పేరు ఓలాఫ్ పామ్. సో ఆయనకి కాల్ చేస్తాడు, ఎందుకంటే ఈ హాస్టేజెస్ ని ఇతను తీసుకొని పోవడానికి అప్రూవల్ ఓన్లీ అతను ఇవ్వగలడు, ప్రైమ్ మినిస్టర్ మాత్రమే. బికాస్ ఇట్ ఈస్ రిస్కింగ్ ద లైఫ్స్ ఆఫ్ నార్మల్ సివిలియన్స్ కదా, సో పోలీసులు ఆ రిస్క్ తీసుకోలేరు. ఆ పర్మిషన్ రావాలి అంటే ప్రైమ్ మినిస్టర్ నుంచి రావాలి. ఈయనకి ప్రైమ్ మినిస్టర్కి కాల్ చేసి నాకు ఇట్లా నా డిమాండ్ ఏది, ఇట్లా వాళ్ళని నాతో తీసుకెళ్ళిపోని అంటే ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోడు. సో ఇతను ప్రైమ్ మినిస్టర్కి టైమర్ పెడతాడు, నీకు 1 minute టైం ఇస్తా, యూ హ్యావ్ టు అప్రూవ్ మై. అంటే 1 minute ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్కి ఫోన్లో కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి, అట్లా గ్యాస్పింగ్ సౌండ్స్ లాగా. సో ఎలిజబెత్ ని గట్టిగా గొంతు పట్టుకొని పిసుకుతా ఉంటాడు. సో అంటే 1 minute లో షీల్ బి డెడ్. సో నా డిమాండ్స్ ఒప్పుకో అని. ప్రైమ్ మినిస్టర్ కామ్గా ఉంటాడు, ఏం రియాక్ట్ కాడు. ఇంకా 1 minute కంప్లీట్ కావడానికి 15 seconds ఉందన్నప్పుడే ఆమెను వదిలేసి ఫోన్ కట్ చేస్తాడు. అంటే హీ స్కేర్డ్ దట్ షీ విల్ డై. సో ఆయన అందరినీ బెదిరిస్తున్నాడు కానీ ఎవరిని ఏం చంపడం లేదు. ప్రైమ్ మినిస్టర్ నిజంగానే కొంచెం తెలివిగా వెయిట్ చేసినట్టున్నాడు కదా, ప్రాబబ్లీ చెక్ చేద్దాము అని. అండ్ పోలీసులు కూడా వీళ్ళ కాన్వర్జేషన్స్ వింటున్నారు కదా, ఒకవేళ వీళ్ళకి చంపే మెంటాలిటీ ఉందా లేదా అనేది ఈ పాటికి పోలీసులకు కూడా అర్థమై ఉంటది. సో ఆ రోజు ఫస్ట్ నైట్ అందరూ అదే వాల్లో పడుకుంటారు. బట్ ఎలిజబెత్ ని మాత్రం డోర్ దగ్గర చైర్ మీద కూర్చోబెడతాడు, ఒక హ్యూమన్ షీల్డ్ లాగా. ఆమె కాళ్ళ దగ్గర ఎక్స్ప్లోజివ్స్ పెడతాడు, డైనమైట్ లాంటివి. ఈయన కూడా ఆమె పక్కనే కూర్చుంటాడు. ఆయన గన్నుని, మెషిన్ గన్ ఉంది కదా, దానికి ఇట్లా రిస్ట్కి కట్టుకొని దాన్ని లాయర్ అని పిలుస్తాడు, దిస్ ఇస్ మై లాయర్ అని. దాన్ని పెట్టుకొని ఆయన కూడా ఎలిజబెత్ పక్కనే కూర్చొని నిద్రపోతాడు. ఆ రోజు నైట్ ఎలిజబెత్ మధ్యరాత్రి లేస్తుంది అనమాట, తనకు బాగా చలేస్తుంది. చలి పెట్టి లేస్తే ఇట్స్ వెరీ కోల్డ్ ఇన్సైడ్ అంటే ఈయన జాకెట్ తీసి ఆమె కప్పుతాడు. All this is happening inside. Story in kidnapping story. ఏమో స్టోరీ అది, ఇట్స్ నాట్ లవ్ స్టోరీ బట్ సమ్ స్టోరీస్ హ్యాపెనింగ్. ఇట్లా ఏమంటారు, ఇట్లా సేమ్ మనం మూవీస్ లో చూస్తాం కదా, హీరో దొంగనే కానీ మంచి దొంగ అలా. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే August 24th పోలీసులు యాక్చువల్లీ ఒక అబ్బాయిని తీసుకొస్తారు. వీళ్ళు పొద్దున్న నిద్ర లేచే టైంకి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బయట ఒక అబ్బాయి కాజ్ నేను నీ తమ్ముడిని అని బయట పిలుస్తూ ఉంటాడు. కిడ్నాపర్ పేరు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు, బట్ వీ నో హిస్ నేమ్ ఇస్ నాట్ కాజ్. పోలీసులు ఇతను ఎవరు అని ఎంక్వైరీ చేయడానికి, ఇతనికి క్లార్క్కి ఏంటి సంబంధం, ఎవరు ఇతను అని ఎంక్వైరీ చేసినప్పుడు ఇంకొక ప్రిజనర్ జైల్లోంచి తప్పించుకొని పోయి ఉంటాడు. అతను కూడా ఇట్లా ఆర్మ్డ్ రాబరీ, ఇంతకుముందు ఒక బ్యాంక్ని ఇట్లా దొంగతనం చేసి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంటాడు. కానీ అతను ఇప్పుడు తప్పించుకొని బయట ఉన్నాడు. సో ఇతనేమో అనుకొని వాళ్ళ తమ్ముడిని తీసుకొని వస్తారు. అట్లీస్ట్ తమ్ముడు పిలిస్తే హీల్ కమ్ అవుట్, తమ్ముడు కెన్ కన్విన్స్ హిమ్ వాళ్ళని వదిలేసేయని. ఇతనికి ఆ పేరు విని ఇంకా కోపం వస్తుంది,
జస్ట్ ఇట్లా మెట్ల మీద గన్ పెట్టి 2 షాట్స్ కాలుస్తాడు, అతనికి తగలదు, జస్ట్ వార్నింగ్ సైన్ టు పోలీస్, పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు మీరు అని. ఇక్కడ ఇంకొక ఫన్నీ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్ ఈ కాజ్ ఎవరైతే ఉన్నాడో ఈయన పిలుస్తున్నాడు కదా పేరు, వాడికి వీడికి అసలు పడదా? ఆహా, అతను తప్పించుకొని హవాయిలో ఉంటాడు. అతను ఇది విని న్యూస్ విని పోలీసులకు కాల్ చేస్తాడు, మీరు నేను అనుకుంటున్నారు కదా అది నేను కాదు, నేను హవాయిలో ఉన్నా. ఐ థింక్ యూ గైస్ ఆర్ మిస్టేకెన్. నేను చెయ్యను తప్పకి నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఇట్ ఈస్ లైక్ దట్. నేను హవాయిలో ఉన్నా అండ్ నేను దొంగనే కానీ నేను మరీ ఇంత నా తమ్ముడిని ఎందుకు రా పట్టుకొని వచ్చారు అనుకున్నాడు. నేను హవాయిలో ఉన్నా, నేను దొంగనే కానీ ఇట్లా హాస్టేజెస్ ఎప్పుడు తీసుకోను మీరు అంటే హీస్ వరీడ్, ఆయన నేమ్ చెడిపోతుంది, ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని. వీళ్ళ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి వాళ్ళు ఆయన అట్లా కాల్ చేయడం వల్ల పోలీసులు యాక్చువల్లీ దే ఎక్స్ట్రాడైట్ హిమ్ ఫ్రమ్ హవాయిలో ఉన్నా అని చెప్పాక కూడా ఇక తీసుకెళ్ళకపోతే తీసుకొచ్చి జైల్లో పడేస్తారు పాపం. పొద్దున్న పోలీసులు నైట్ అంతా ఎట్లున్నారు, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్నారు కదా, ఇట్ సంథింగ్ హ్యాపెన్ ఆర్ దే ఓకే అని కనుక్కోవడానికి ఈ కిడ్నాపర్కి రిక్వెస్ట్ చేసుకుంటారు, వి వాంట్ టు సీ ద హాస్టేజెస్, ఆర్ దే గుడ్ ఆర్ దే అలైవ్, వి వాంట్ టు సీ దెమ్ అంటే ఒకరొకరిని ఇట్లా పెరేడ్ లాగా బయటికి పంపిస్తాడు అనమాట హాస్టేజెస్ని. సో పోలీస్ కమిషనర్ వస్తాడు మెట్ల మీద నుంచి, ఆయన మెట్ల మీద నిలబడతాడు, వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు వాల్ట్లో నుంచి ఇట్లా వరుసగా బయటకు వచ్చి అందరు అక్కడ నిలబడతారు. సో ఆయన దగ్గరికి రాకూడదు, వీళ్ళ దగ్గరికి దూరం నుంచి ఎగ్జామిన్ చేయాలి ఆర్ దే ఓకే అని చెప్పి. ఆయన వీళ్ళని క్వశ్చన్స్ అడుగుతుంటాడు, ఆర్ యూ గైస్ ఓకే, ఆర్ యూ గైస్ సేఫ్, అంతా ఓకేనా అని. ఆయనకి ఏమనిపిస్తుంది అంటే దీస్ పీపుల్ ఆర్ హాస్టైల్ టువర్డ్స్ హిమ్, ఆ పోలీస్ కమిషనరే ఒక ఎనిమి లాగా మాట్లాడుతున్నారు వీళ్ళు అమ్మాయిలు. అట్ దిస్ పాయింట్ దే ఆర్ థింకింగ్ దీస్ గైస్ కిడ్నాపర్స్ మమ్మల్ని బయట తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు కానీ పోలీసులు మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు. సో పోలీస్ కమిషనర్ వచ్చినప్పుడు వీళ్ళు పోలీస్ కమిషనరే ఒక ఎనిమి అన్నట్టు ఆయనతోనే రూడ్ గా మాట్లాడడం, రూడ్ గా రిప్లైస్ ఇవ్వడం ఆయనకి చాలా షాకింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ క్లార్క్ ఏమో ఒక ఎలిజబెత్ మీద ఒక చెయ్యి, క్రిస్టియన్ మీద ఒక చెయ్యి ఇట్లా చేతులు వేసుకొని ఇలా నుంచుంటాడు. సో పోలీస్ ఇస్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్, సంథింగ్ ఇస్ రాంగ్. రాత్రికి రా అంటే మీరు నేనేమో వీళ్ళని కాపాడడానికి ట్రై చేస్తున్నా, వీళ్ళేమి చేతులు వేసుకొని నిలబడినారు, లైక్ హీ డజంట్ అండర్స్టాండ్. అంటే ఈ ఆర్టికల్ మొత్తం చాలా డీటెయిల్డ్గా ఉంటుంది, లైక్ దేర్ ఆర్ సో మెనీ డీటెయిల్స్, అది మొత్తం కూర్చొని చెప్పాలంటే ఇంకా 4-5 hours పడుతుంది. బట్ నాకు ఒకటి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి అండ్ క్రిస్టియన్కి ఒక ఫోన్ కాల్ జరుగుతుంది. క్రిస్టియన్ ఈజ్ వన్ ఆఫ్ ది హాస్టేజ్. పోలీసు అయితే సీక్రెట్ గా రికార్డ్ చేస్తుంటారు, షీ డజంట్ నో దట్ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఇట్స్ 45-minute లాంగ్ కాన్వర్సేషన్, బట్ అందులో హైలైట్స్ చెప్తా. క్రిస్టియన్ టు ప్రైమ్ మినిస్టర్ షీ సేయింగ్ దిస్, వాళ్ళు మాతో చాలా బాగున్నారు, బాగా చూసుకుంటున్నారు, వాళ్ళు మాకు ఎట్లాంటి హామ్ చేయడం లేదు. ఇన్ఫ్యాక్ట్ డూ యూ నో వాట్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్, పోలీస్ మమ్మల్ని ఎక్కడ షూట్ చేస్తారో దానివల్ల మాకేమవుతుందో నాకు భయం వేస్తుంది. పోలీస్ ఎందుకు వాళ్ళని షూట్ చేస్తారు, దొంగల్ని షూట్ చేయబోయి మమ్మల్ని షూట్ చేస్తారేమో అని. సో వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ద కిడ్నాపర్స్ బట్ వీఆర్ స్కేర్డ్ ఆఫ్ ద పోలీస్ అని చెప్తుంటాను డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్తో. సో ప్రైమ్ మినిస్టర్ రిప్లైస్, సి వాళ్ళు ఒక ఇన్నసెంట్ పోలీస్ ఆఫీసర్ని షూట్ చేశారు స్టార్టింగ్లో ఒక ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆ పోలీస్ ఆఫీసర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కిడ్స్కి బాడీ గార్డ్ అంట. సో ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ హిమ్. ఒక ఇన్నసెంట్ పోలీస్ ఆఫీసర్ని షూట్ చేసినారు, దట్ ఈస్ నాట్ ఫన్నీ అట్ ఆల్. సో క్రిస్టియన్ ఏమంటుందంటే, బట్ ఫస్ట్ ఆయన కదా షూట్ చేయడానికి ట్రై చేసింది, సో ఇప్పుడు ఆయన షూట్ చేసి మాకు తగిలింటే మమ్మల్ని కాపాడడం కోసం హీ షాట్ ద పోలీస్ ఆఫీసర్ అని చెప్తుంది. ఇట్లా టోటల్ గా డిఫెండ్ చేస్తున్నారు వాళ్ళని. ప్రైమ్ మినిస్టర్ ఇస్ లైక్ నో, పోలీస్ విల్ నెవర్ హర్ట్ యూ, వాళ్ళు అసలు అటాక్ చేయాలి అనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళు కదా అంటే. క్రిస్టియన్ రిప్లైస్, నో దే కెన్ నాట్ అటాక్ us because he is protecting us, that's why they cannot attack us అని చెప్తుంది. సో యూ కెన్ ఇమాజిన్ ప్రైమ్ మినిస్టర్ కి ఇట్లా మైండ్ అంతా ఇట్లా బ్లాంక్ అయిపోయి ఉంటుంది, లైక్ వాట్స్ హ్యాపెనింగ్. ప్రైమ్ మినిస్టర్ అట్ దిస్ పాయింట్ అనుకుంటారు వీళ్ళందరూ ఒకటే, మనమే పిచ్చోళ్ళు అవుతున్నామేమో అనుకుంటున్నా. ఎవ్రీబడి ఈస్ కన్ఫ్యూజ్, పోలీస్, ప్రైమ్ మినిస్టర్, దే డోంట్ నో హౌ టు డీల్ విత్ దిస్ సిచ్యువేషన్. బట్ ఫర్ దెమ్ ఇట్స్ లైక్ రైట్ నో వీళ్ళందరినీ ప్రాణాలతో బయటికి తీసుకురావడం ఇంపార్టెంట్. ఓకే లోపల ఏమన్నా కానీ వాళ్ళు ఎట్లన్నా బిహేవ్ చేయని, వీ హ్యావ్ టు గెట్ దెమ్ అవుట్ అనేది ఉంటుంది. లోపల డైనమిక్ ఎట్లుందంటే ఆయన వాళ్ళని కిడ్నాప్ చేసిండు కానీ హీ వాస్ బీయింగ్ ఆల్సో కైండ్ టు దెమ్. వాళ్ళ కిడ్నాపింగ్ ఇస్ రాంగ్ బట్ వాళ్ళ దృష్టిలో ఈయన మమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు హీ డజంట్ హ్యావ్ టు ట్రీట్ us సో కైండ్. లైక్ లిటరలీ వాళ్ళందరికీ ఇంటికి ఒక కాల్ చేసుకొని ఇస్తాడు. దే కెన్ కాల్ వాళ్ళ ఫ్యామిలీకి, హస్బెండ్ కి అట్లా కాల్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఇన్సిడెంట్ లో బ్రిగిటా షీ సేస్, తను కూర్చొని ఏడుస్తూ ఉంటది, ఏడుస్తూ ఉంటే తను దగ్గరికి తీసుకొని
కన్సోల్ చేస్తాడు. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ గో వెల్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నీకేం కాకుండా నేను చూసుకుంటా. ఆమె పిల్లల కోసం ఏడుస్తూ ఉంటది. సో నువ్వు తొందరలో నీ పిల్లల్ని కలుస్తావు, అట్లా కన్సోల్ చేస్తూ ఉంటాడు. అసలు ఇదంతా పోలీసుల వల్లనే, వాళ్ళు మనల్ని ఇట్లా లాక్ చేయకపోతే ఇంత సీన్ జరిగిండేది కాదు అంటే షీ ఆల్సో అగ్రీస్, యా వాళ్ళు మనల్ని పోనీయచ్చు కదా, వేర్ దే నాట్ లెటింగ్ అస్ గో అని. స్వెన్ ఉన్నాడు కదా, ఈ మన కిడ్నాపర్ స్వెన్ ని పక్కకు తీసుకొని పోయి నేను నిన్ను కాలుస్తా, బికాస్ పోలీస్ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. వాళ్ళని సీరియస్ గా తీసుకోవాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, మిమ్మల్ని హార్మ్ చేస్తున్నాడు, సో నేను కాలుస్తా, కానీ చంపేలాగా కాల్చను, జస్ట్ కాల్ మీద కాలుస్తా. సో నువ్వు ఆ మెట్ల దగ్గర నిలబడు, మెట్ల దగ్గర కాలుస్తా, సో దట్ నువ్వు అక్కడ కింద పడతావు, పోలీసులకు కనిపిస్తావు పైనుంచి. అండ్ నువ్వు ఈ నొప్పి భరించడానికి ఇక్కడ ఉన్న బియర్ మొత్తం తాగేసాయి, సో దట్ యూ విల్ నాట్ నో ద పెయిన్ అని. అండ్ స్వెన్ అగ్రీస్. అండ్ స్వెన్ థింగ్స్ హీ ఈస్ బీయింగ్ కైండ్ టు మీ. లైక్ నార్మల్ గా కూడా చంపేయచ్చు కదా, బట్ చంపకుండా జస్ట్ కాల్ మీద కాలుస్తున్నాడు. అండ్ నాకు నొప్పి తెలియకుండా కోసం బియర్ కూడా తాగమంటున్నాడు. సో హీఈస్ బీయింగ్ సో కైండ్ అనుకుంటాడు. బేసికలీ వాళ్ళకి ఎవ్వరికి మేము కిడ్నాప్ అయ్యాము, మమ్మల్ని వీళ్ళు కిడ్నాప్ చేశారు అన్నది లేదు. ఎంతసేపటికి మేము ఇక్కడ డేంజర్ లో ఉన్నాము, వీళ్ళు మమ్మల్ని బయట తీసుకుపోవాలనుకుంటున్నారు, కానీ పోలీసులు వెళ్ళనీయడం లేదు అనే మైండ్ సెట్ లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉన్న వాల్ట్ కి 2 doors ఉన్నాయని చెప్పినా కదా, కానీ లోపల ఉన్న మెటల్ డోర్ కి లాక్ లేదు, ఓన్లీ స్టీల్ డోర్ కి లాక్ వేసుకున్నారు. లోపల ఉన్న మెటల్ డోర్ కి వీళ్ళు లాక్ వేసుకోలేదు, బికాస్ దే వాంట్ దట్ అడ్వాంటేజ్. ఒకవేళ పోలీసులు అప్రోచ్ అవుతుంటే దే వాంట్ టు బి ఏబుల్ టు సీ ద పోలీస్. ఇప్పుడు మెటల్ డోర్ క్లోజ్ అయిపోతే దే కెన్ నాట్ సీ కదా. సో థర్డ్ డే మార్నింగ్ వీళ్ళందరూ డీప్ స్లీప్ లో ఉంటారు, ఫుల్ టైర్డ్ అయిపోయి. అప్పుడు ఒక బ్రేవ్ పోలీస్ మ్యాన్ రిస్క్ చేసి ఒక పొడవు కర్ర తీసుకొని సంహౌ మెట్లు దిగి కిందికి వచ్చి, ఇట్ ఈస్ అ బిగ్ రిస్క్, ఒకవేళ ఆయన చూస్తే కాల్ చేసేవాడు, బస్ రిస్క్ తీసుకొని కిందికి వచ్చి ఆ స్టీల్ డోర్స్ మధ్యలో నుంచి ఆ కర్ర పెట్టి ఏదో దానికి ఏదో మెకానిజం ఉంటుంది, ఆ డీటెయిల్స్ అని నేను చెప్పలేను, ఇట్స్ లైక్ టూ కాంప్లికేటెడ్ ఫర్ మై బ్రెయిన్. సో ఇట్లా సిలిండ్రికల్ బ్లాక్స్ ఏవో ఉంటాయంట, ఆ కర్రతో దాన్ని తిప్పితే ఆ డోర్ లాక్ అయిపోతుంది. సో హీ డస్ దట్. ఆ లాక్ అయిపోతూనే ఆ సౌండ్ కి అందరు లేస్తారు. ఆ సౌండ్ కి అందరు లేసి దే స్టార్ట్ పానికింగ్, ఓ మై గాడ్ ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది ఎట్లా అని. సో వాళ్ళ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే కిడ్నాపర్ది, ఈ వాల్ట్ కి ఒక వెంటిలేషన్ సిస్టమ్ ఉంటుంది ఆల్రెడీ ఇన్ ప్లేస్. సో పైన ఉంటాయి. అండ్ దెన్ ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డ్రిల్ హోల్స్, పైన పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు హోల్స్ డ్రిల్ చేసి పెద్ద స్పేసెస్ చేసుకుంటే దే కెన్ యాక్చువల్లీ పుట్ టియర్ గ్యాస్ ఇన్సైడ్. వాళ్ళు టియర్ గ్యాస్ పెడితే మనందరం అన్కాన్షియస్ అయిపోతాం, అప్పుడు వాళ్ళు నార్మల్ గా ఓపెన్ చేసి తీసుకుపోవచ్చు కదా. ఈ వాల్ట్ ఏంటి, బ్యాంక్ లోపల ఉండే వాల్టా? ఎస్, అంటే ఇట్లా మనీ పెట్టే వాల్టా? ఎస్, సేఫ్టీ డిపాజిట్ బాక్సెస్ ఉంటాయి. ఓకే, లాకర్స్ బేసికలీ ఇప్పుడు మన బ్యాంక్ సిస్టమ్ లో అంటే లాకర్ రూమ్ అంటారు కదా, లోపల లాకర్స్ ఉంటాయి. సో పీపుల్ పుట్ గోల్డ్ గానీ గన్స్ గానీ లైక్ వాల్యుబుల్స్ దే పుట్, అట్లాంటి వాల్ట్ ఇది. ఓకే. సో పోలీసులు అది లాక్ చేయగానే ఈయనకు ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ కి వెంటిలేషన్ సిస్టమ్ ఉంటుంది, ఐ మీన్ ఆ వాల్ట్ కి వెంటిలేషన్ సిస్టమ్ ఉంటుంది, పైన చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి, బట్ అందులోంచి దే కెన్ నాట్ రియలీ డూ ఎనీథింగ్. బట్ దాన్ని డ్రిల్ చేస్తుంటే కన్నా పెద్ద హోల్ చేసుకోవచ్చు, దాని నుంచి వాళ్ళు గన్నులతో కాల్చవచ్చు, లేదంటే టియర్ గ్యాస్ వేయొచ్చు. టియర్ గ్యాస్ వేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ సినారియో, అందరూ అన్కాన్షియస్ అయిపోతారు, దే కెన్ డూ. అండ్ కానీ ఇతను అందరికి ఏం చెప్తాడంటే, వాళ్ళు ఇప్పుడు టియర్ గ్యాస్ వేస్తే టియర్ గ్యాస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయంటే ఫర్ ఎవర్ యూ విల్ బి పిచ్చోళ్ళ లాగా అయిపోతారు మీరు, మీ మైండ్ హాస్టేజెస్ కి చెప్తుంటాడు, మీ మైండ్ సరిగ్గా ఉండదు, అది జరగనివ్వను నేను. ఇఫ్ దట్ హ్యాపెన్స్, బిఫోర్ దట్ హ్యాపెన్స్ నేనే మిమ్మల్ని చంపేస్తా, కానీ అది మాత్రం జరగనియను. అట్లా అంటే హాస్టేజెస్ కూడా ఆ టెన్షన్ లో, మై గాడ్ ఇప్పుడు పోలీసులు మమ్మల్ని ఇట్లా టియర్ గ్యాస్ వేసి మమ్మల్ని పిచ్చోళ్ళని చేసేస్తాడా, హీ ఈస్ ద వన్ హూ హ్యాస్ టు సేవ్ అస్ అనే దీంట్లో ఉంటారు వాళ్ళు. మరీ ఇంత బ్లైండ్ గా ఎట్లున్నారు అనిపిస్తుంది. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దేర్ పొజిషన్, వాళ్ళ సైకాలజీ ఎట్లుందో. దే ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వరల్డ్. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన ప్రపంచం అంతా ఇదే, ఈ వాల్టే. ఈ వాల్ట్ లో ఆ దొంగలు వేరే హాస్టేజెస్. అండ్ లిటరలీ దీస్ హాస్టేజెస్ దే స్టార్ట్ ట్రయింగ్ టు డూ సింపుల్ థింగ్స్ ఇన్ ద వాల్ట్, లైక్ ఫర్నిచర్ మూవ్ చేయడము, క్లీన్ చేయడము, లేకపోతే అంటే సైకాలజిస్ట్కి ఎట్లా అనిపిస్తుంది అంటే దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ద కిడ్నాపర్స్ ఇన్ అ వే. అది ఆ సైకాలజీ ఎక్కడి నుంచి వస్తుందంటే, వీళ్ళకి నచ్చినట్టు నేను చేస్తే దే కాంట్ కిల్ us కదా, వీళ్ళకి నచ్చినట్టు మేము ఉంటే, వీళ్ళ మీద మంచి ఒపీనియన్ ఉంటే వాళ్ళు మమ్మల్ని చంపరు కదా అనే సైకాలజీ ఉండుండొచ్చు. అది ఇట్లా బిల్డ్ అయ్యి ఒక డిఫెన్స్, లైక్ వాళ్ళనే డిఫెండ్ చేయడం వరకు వెళ్ళుండొచ్చు. సో పోలీసులు అది డోర్ లాక్ చేయగానే లైక్ ఆ సేఫ్టీ డిపాజిట్ బాక్సెస్ అన్ని ఉంటాయి లోపల, అవన్నీ ఇట్లా కింద పడేసి మొత్తం దానికి అడ్డం పెడతాడు ఆ డోర్ కి, పోలీసులు ఓపెన్ చేయకుండా.
సో ఇప్పుడు ఆ స్టీల్ డోర్ వాళ్ళు ఓపెన్ చేసుకొని రావచ్చు, ఇంక ఈ వాల్ట్ ఎంతసేపు ఓపెన్ చేస్తారు. సో మొత్తం దానికి అన్ని బ్యారికేడ్ లాగా పెడతాడు, ఏమి వాళ్ళు లోపలికి రాకుండా. సో ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ అయితే పోలీస్ వాళ్ళు పైనుంచి అరుస్తారు, ఇప్పుడు లొంగిపో, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ నో సరెండర్ అంటే లిటరలీ హీ టెల్స్ గో టు హెల్ అంటాడు. హీ డజంట్ కేర్ అనమాట, ఐఎమ్ నాట్ గివింగ్ దిస్ అప్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ గివింగ్ దిస్ అప్ అన్నట్టు ఉంటాడు. సో ఫైనలీ పోలీసులు ఈయన ఎక్స్పెక్ట్ చేసినట్టే పైన డ్రిల్ చేయడం స్టార్ట్ చేస్తారు, హోల్స్ స్టార్ట్ చేస్తారు. సో హోల్స్ డ్రిల్ చేసి టియర్ గ్యాస్ పంపిద్దామని పోలీసుల ఐడియా కూడా. కానీ టియర్ గ్యాస్ వేయడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ డోస్ ఎక్కువ అయితే ఇట్ కెన్ బి వెరీ హార్మ్ఫుల్, డోస్ తక్కువ అయితే దే మైట్ నాట్ బి అన్కాన్షియస్. సో చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అండ్ లోపల కూడా సిచ్యుయేషన్ బ్యాడ్ గానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు డ్రిల్ చేయడానికి ట్రై చేస్తూ కొంచెం ఒక డ్రిల్ బిట్ కనిపించింది అనుకో, ఈయనకి షూట్ చేస్తాడు. వెన్ పోలీస్ ఆర్ ట్రైంగ్ టు డ్రిల్, వాళ్ళని డ్రిల్ చేయనీయకుండా హీ షూటింగ్. ఇప్పుడు డ్రిల్ చేసేటప్పుడు ఒక చెయ్యి కనిపించింది అనుకో, చెయ్యి షూట్ చేస్తాడు. సో అట్లా చేస్తున్నాడు. అండ్ కింద కూడా సిచ్యుయేషన్ బాగాలేదు ఫర్ పీపుల్. ఇట్స్ లైక్ ఇప్పుడు ఆయన లాకర్స్ బాక్సెస్ అని ఇట్లా పడేస్తున్నాడు, సేఫ్టీ డిపాజిట్ బాక్సెస్. అట్లా పడేసినప్పుడు లాకర్ ఆ వాల్ట్ లో ఒక ఫ్లోరసెంట్ లైట్ సిస్టమ్ ఉంటుంది అనమాట, అది ఆన్ అవుతుంది. సో ఇప్పుడు నియాన్ లైట్స్, ఇట్లా ఒక పార్టీ లైట్స్ లాగా మొత్తం నియాన్ లైట్స్ ఉంటాయి రూమ్ అంతా. అండ్ జస్ట్ ఇమాజిన్ యు ఆర్ ఇన్ ఇట్లా క్లాస్ట్రోఫోబిక్ ఒక రూమ్ లో ఉన్నావు నువ్వు, ఎంతే ఉంటుంది 7 feet ఉంది, ఇట్లా ఇంకా ఏం లేదు అక్కడ, చీకటిగా ఉంది, మధ్యలో ఆ ఫ్లోరసెంట్ లైట్స్ వెలుగుతా ఉన్నాయి. ఎట్లా ఉంటది మైండ్ అంత ఎంత డిస్టర్బ్డ్ ఉంటది. అండ్ ఆ లైట్ ఆఫ్ కూడా చేయలేరు, ఎందుకంటే నేను ఆల్రెడీ బాక్స్ వేసేస్తున్నారు కాబట్టి దే కాంట్ రీచ్ టు దట్ లైట్. అండ్ పోలీసులు డ్రిల్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ డ్రిల్ మెషిన్ కి కూలింగ్ కోసం అని వాటర్ వాడతారు. ఆ వాటర్ ఆ హోల్స్ లో నుంచి కిందికి లీక్ అయ్యి కింద మొత్తం వాటర్ పడతాయి వీళ్ళున్న రూమ్ లో. ఆ వాటర్ లిటరలీ అప్ టు 4 to 5 inches వరకు పడతాయి. ఇంకా అవి లీక్ అవుతూనే ఉంటాయి. ఇంకా సో కింద కూడా మొత్తం వాటర్. వాళ్ళ బెడ్స్, వీళ్ళు మధ్య మధ్యలో పోలీసులు వీళ్ళకి దిండ్లు, దుప్పట్లు, బెడ్లు ఇవి కూడా సప్లై చేస్తూ ఉంటారు, పడుకోండి మంచిగా రెస్ట్ తీసుకోండి అని. సో అవన్నీ తడిచిపోతాయి, ఇంకా వీళ్ళకి నిద్రపోవడానికి లేదు, కూర్చోడానికి లేదు, లిటరలీ చైర్ మీద ఇట్లా కాళ్ళు పైన పెట్టుకుని కూర్చుంటారు, కాళ్ళు తడవకుండా. సో లోపల సిచ్యుయేషన్ ఈస్ వెరీ బ్యాడ్. పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్, దే ఆర్ హంగ్రీ. పోలీసులు ఏం చేస్తారంటే ఇంక ఎట్ దిస్ పాయింట్ పోలీసులో కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చి నో వీళ్ళని కంఫర్టబుల్ గా పెట్టకూడదు మనం అని ఫుడ్ కూడా ఆపేస్తారు. సమ్ పాయింట్ ఒక 2 pears ఉంటాయి, ఇంకా ఫ్రూట్స్ 2 pears మిగిలిపోతే ఆయన కిడ్నాపర్ కూర్చొని టేబుల్ దగ్గర అందరికి సమానంగా లిటరలీ ఈక్వల్ గా ఆ 2 pears ని ఈక్వల్ గా కట్ చేసి అందరికి ఇట్లా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ కింద ఇప్పుడు వాల్ట్ దగ్గర టాయిలెట్స్ ఉండేవి. సో వీళ్ళు టాయిలెట్ కి పోవాలంటే ఒకడు కాపులో ఉండేవాడు గన్ పట్టుకొని వీళ్ళు వెళ్ళి వాష్రూమ్స్ యూస్ చేసుకుని వచ్చేవాళ్ళు. నౌ ఇట్ ఈస్ లాక్డ్ కదా, దెర్ ఇస్ నో వాష్రూమ్, సో దే హ్యావ్ టు డూ ఇట్ ఇన్సైడ్ ద వాల్ట్ ఓన్లీ. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ అట్లా అన్ని యూస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా డ్రిల్ కొంచెం చేస్తూ హోల్ కొంచెం పెద్దగా అయినప్పుడు పోలీసుల కింద నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది గట్టిగా, స్వెన్ వాయిస్ అనమాట. అది గట్టిగా అరుస్తుంటాడు, ప్లీజ్ స్టాప్ ఇట్, మీరు ఏం చేసినా టియర్ గ్యాస్ మాత్రం వేయొద్దు, స్టాప్ ఇట్ అంటే పోలీసులకు అర్థం కాక తొంగి చూస్తారు అసలు వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి. అక్కడ ఉన్న ఈ 9 hostages ని నిలబెట్టి వాళ్ళ మెడ చుట్టూ ఉరితాడులు ఉంటాయి, ఉరితాడులు ఉరేసి ఉంటాడు అనమాట. హీస్ లైక్ అంటే మీరు ఆపకుంటే వీళ్ళని పుష్ చేస్తా చంపేస్తా అన్నట్టు. సో స్వెన్ ఈ షౌటింగ్, మీరు ఏమన్నా చేయండి కానీ టియర్ గ్యాస్ వేయద్దు అని. సో పోలీస్ స్టాప్ ద డ్రిల్లింగ్. సో డ్రిల్లింగ్ ఆపేసినా కూడా ఆ టైంకి ఎలా ఊరికి పెట్టాడు వాడు, ఏమో పైన ఏమైనా ఉందేమో యాక్సెస్ చేయడానికి. ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్, బట్ దట్స్ వాట్ ద పోలీస్ సా. వాళ్ళకి మెడకు ఉరితాడులు ఉన్నాయి, 9 hostages నుంచొని ఉన్నారు. అండ్ వాళ్ళ పొజిషన్ లో కొన్ని గంటలు ఉంటారు. అండ్ ఆల్సో ఇది నైట్ 2-3 ఆ టైం జరుగుతుంది డిస్కషన్ అంతా. లైక్ లిటరలీ వాళ్ళు ఇట్లా టైర్డ్ అయ్యి కళ్ళు మూసుకున్నా కూడా దే కెన్ స్నాప్ దేర్ నెక్స్. ఆ పొజిషన్ లో గంటలు నిలబడి సో హీస్ బెగ్గింగ్ దెమ్, స్వెన్ డోంట్ డూ దిస్ అని. సో దే స్టాప్ ద డ్రిల్లింగ్ స్టాప్ చేసినా కూడా వాటర్ ఆల్రెడీ లీక్ అయ్యి కింద అప్ టు 5 inches దాకా వాటర్ అయితే వచ్చేసింది. వన్ టైం ఆ డ్రిల్లింగ్ మెషిన్ ఎలక్ట్రికల్ వైర్స్ కి ఏదో డ్రిల్ అయిపోయి కరెంట్ కూడా కట్ అయిపోతుంది. సో లోపల కంప్లీట్ చీకటి, ఇంకా ఆ లైట్లు కూడా లేవు, ఏ లైట్లు లేవు. సో ఫర్ పీపుల్ ఇన్సైడ్ ఇట్ ఈస్ లైక్ ఓకే, వీళ్ళు మనం సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, వై ఈస్ పోలీస్ మేకింగ్ ఇట్ సో డిఫికల్ట్. అండ్ లిటరలీ కిడ్నాపర్ పోలీసులతో హీఈస్ నెగోషియేటింగ్ ఫర్ సప్లైస్. వాళ్ళు తిని 2 days అవుతుంది, వాళ్ళకి ఫుడ్ ఇవ్వండి, మాకు ఒక లైట్ ఇవ్వండి, ఇక్కడ వాష్రూమ్స్ లేవు, ఒక కెమికల్ టాయిలెట్ పంపియండి,
ఇట్లా అంతా నెగోషియేట్ చేస్తుంటారు. అండ్ పోలీసులకి అట్ సమ్ పాయింట్ దే లైక్ ఓకే వీళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అని చెప్పి దే స్టార్ట్ గివింగ్ సప్లైస్. ఒక ల్యాంటర్న్ పంపిస్తారు ఇట్లా ఆ పై నుంచి ఇట్లా ఒక చిన్న ఎలక్ట్రిక్ ల్యాంటర్న్ లాగా, ఆ లైట్ ఉంటుంది వాళ్ళకి లోపల, అంతే ఇంకా లైట్ ఉండదు. అండ్ అట్ సమ్ పాయింట్ ఇంకా పోలీసులు దే డిసైడ్ లెట్స్ యూస్ టియర్ గ్యాస్ అని. వాళ్ళు అట్లా డిసైడ్ అయినప్పుడు దే గెట్ అ ఫుల్ టీమ్, పైన బయట మొత్తం ఇట్లా అంబులెన్స్లు అండ్ పైన పోలీస్ ఆఫీసర్స్, మెడికల్ పీపుల్, నర్సులు, డాక్టర్లు, ఇంకా వీళ్ళందరూ నైట్ పడుకొని చిల్ అవుతున్న టైంలో మంచిగా గ్యాస్ అయితే స్టార్ట్ అవుతుంది లోపలికి. దే డోంట్ నో దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. గ్యాస్ రిలీజ్ చేస్తారు. బై ద టైమ్ దే రియలైజ్ ఓకే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఏదో పీల్చుకుంటున్నాం, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అనే టైంకి ఈయన గట్టిగా అరుస్తాడు, లేయండి లేయండి మీ మెడకు మళ్ళీ ఆ ఉరితాడు లేసుకోండి అని గట్టిగా అరుస్తుంటాడు దొంగ. బట్ వాళ్ళు వేయలేరు, దే కాంట్ ఒబే హిస్ ఆర్డర్స్ బికాస్ ఇట్స్ టూ లేట్, వాళ్ళు ఆల్రెడీ గ్యాస్ పీల్చుకున్నారు. బట్ ద వర్స్ట్ థింగ్ ఈజ్ పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు అన్కాన్షియస్ అవ్వరు. వాళ్ళకి అది సరిపోదో ఎక్కువైందో సంథింగ్ హ్యాపెన్స్, దే ఆల్ స్టార్ట్ వామిటింగ్ అండ్ దే ఆల్ స్టార్ట్ ఇట్లా కళ్ళు మంటలు పుట్టడము, కళ్ళు తిరిగి పడిపోవడాలు. యూ జస్ట్ ఇమాజిన్ 5 inches వాటర్ ఉంది, ఆ వాటర్ లో దే ఆర్ వామిటింగ్ అండ్ దే ఆర్ ఇట్స్ లైక్ వెరీ హారబుల్ సిచ్యుయేషన్. ఇంకా ఆ హారబుల్ సిచ్యుయేషన్ తట్టుకోలేక హీల్ బి లైక్ ఓకే ఐ గివ్ అప్, ఐ సరెండర్, తీసుకోండి అంటాడు. అప్పుడు పోలీసులు ఫస్ట్ నీ వెపన్, నీ గన్ని ముందు అంటే ఆ పైన హోల్ నుంచి గన్ ఇచ్చేస్తాడు. గన్ ఇచ్చేసిన తర్వాత ఇంకా పోలీసులు ఓపెన్ చేయాలి కదా. సో పోలీసులు ఇంకా ఓకే అనుకునే టైంలో మళ్ళీ ఈయననే చెప్తాడు, నా దగ్గర ఎక్స్ప్లోజివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కావాలా. అయ్యో దొంగ దొంగ దొంగ. అయితే ఓకే ఫస్ట్ అది కూడా ఇచ్చేసి అని అది కూడా తీసుకుంటారు. ఇంకా డోర్ ఓపెన్ చేయాలంటే మొత్తం బ్యారికేడ్ పెట్టుకున్నాడు కదా, ఇంకా ఈయన కూడా వామిటింగ్స్ అవుతుంటాయి. హీజ్ ఆల్సో నాట్ వెల్, అయినా కూడా అంత బాగలేకపోయినా కూడా కష్టపడి ఇంకా అవన్నీ తీసి ఓపెన్ చేసి, అంటే చచ్చిపోతారేమో వీళ్ళందరూ అనే టెన్షన్తో మొత్తం అన్ని తీసి మొత్తానికి అయితే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవుతూనే పోలీసులు డోర్ దగ్గర నుంచొని ఇటు సైడ్ కొందరు అటు సైడ్ కొందరు నుంచొని ఫస్ట్ హాస్టేజెస్ని బయటికి రమ్మంటారు, తర్వాత లాస్ట్లో దొంగల్ని రమ్మని. కానీ హాస్టేజెస్ ఒప్పుకోరు. అంటే మేము ఫస్ట్ పోయి వాళ్ళు లాస్ట్లో ఉంటే మీరు వాళ్ళని ఏమైనా చేస్తే, షూట్ చేస్తే, నో ఫస్ట్ వాళ్ళు పోవాలి, వాళ్ళు సేఫ్గా ఉన్నారు అన్న తర్వాత మేము బయటకు వస్తామంటారు. అట్ దిస్ పాయింట్ వాళ్ళందరూ ఒక టీమ్. యా ఇట్ లుక్స్ లైక్ దట్ పోలీసులకైతే. ఇంకా ఫైనలీ పోలీసులు ఒప్పుకుంటారు, ఫస్ట్ వీళ్ళని తీసుకుంటారు అండ్ తర్వాత హాస్టేజెస్ వస్తారు. ఆ సీన్ ఎట్లుంటుంది అంటే దే ఆర్ ఆల్ కిస్సింగ్ ఈచ్ అదర్, హగ్గింగ్ ఈచ్ అదర్, క్రయింగ్. ఇట్స్ లైక్ మనందరం ఒక కష్టమైన సిచ్యుయేషన్ నుంచి వి ఆల్ మేడ్ ఇట్ టు ద అదర్ సైడ్ అన్నట్టు. సో ఈ నలుగురిని ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ తీసుకొని పోతారు బికాస్ దే 6 days వాళ్ళు ఆ ట్రామాలో ఉన్నారు కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్లో భాగంగా దే ఆర్ మేకింగ్ దమ్ టాక్, జస్ట్ టాక్ సో దట్ మాట్లాడినంత ఇట్లా అంటే అంటారు కదా, మాట్లాడి వాళ్ళ లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తే దే ఫీల్ బెటర్ అన్నట్టు. వాళ్ళు మాట్లాడుతున్న టైంలో డాక్టర్స్ రియలైజ్ ఆ మాటలలో దే ఆర్ యాక్చువల్లీ డిఫెండింగ్ ద కిడ్నాపర్స్ అండ్ దే ఆర్ లుకింగ్ పోలీస్ యాజ్ ద ఎనిమీ. ఒక ఎగ్జాంపుల్, క్రిస్టిన్ డాక్టర్కి మాట్లాడేటప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని డిస్క్రైబ్ చేయన్నప్పుడు వెన్ దే ఆర్ టాకింగ్ సాటర్డే మార్నింగ్ ఇట్లా ఎవరో వచ్చినారు కదా అన్నప్పుడు షీ సేస్ యా దట్స్ వెన్ పోలీసుల్ని మేము కాల్చింది అప్పుడే, మేము అతను కాదు మేము అనడం స్టార్ట్ చేసింది. ఓ మై గాడ్, మేము అప్పుడే మేము కాల్చింది అప్పుడే అట్లా. సో లేటర్ ఈ థెరపీ అంతా అయిపోయినాక దే రియలైజ్ ఇప్పుడు ఒక స్వెన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, లైక్ స్వెన్ని నేను కాలుస్తా, నీ కాలు పైన కాలుస్తా కానీ నేను చంపనని చెప్పిండు కదా. సో స్వెన్ సేస్ నాకు అట్లా అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ హీ వాజ్ బీయింగ్ టూ కైండ్ టు మీ. నన్ను కావాలనుకుంటే అతను చంపొచ్చు కానీ అతను చంపకుండా జస్ట్ కాలు మీద కాలుస్తా అన్నాడు, హీ సో కైండ్ అని. మళ్ళీ వెంటనే స్వెన్కే అర్థమవుతుంది వాట్ హీ సెడ్ అని. దెన్ ఇమీడియట్లీ హీ సేస్ ఐ నో హీఈస్ వెరీ డేంజరస్, ఐ నో హీస్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్. ఇట్లా ఒక మమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసి అన్ని రోజులు మమ్మల్ని అట్లా ఎమోషనల్ ట్రామా, ఫిజికల్ ట్రామాకి గురి చేసిండు కాబట్టి హీస్ నాట్ ఎ గుడ్ పర్సన్, ఐ నో దట్ నౌ, బట్ ఎట్ దట్ టైమ్ ఐ థాట్ హీ వాజ్ బీయింగ్ కైండ్ అట్లా. బట్ ఫైనలీ ఈ కేసు ట్రయల్కి పోయినప్పుడు ఆల్ ఆఫ్ దిస్ 4 people టెస్టిఫై అగేన్స్ట్ దెమ్, వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు. అండ్ వాళ్ళకి అతనికి 10 years పనిష్మెంట్ పడుతుంది, జాన్ ఎరిక్ ఆల్సన్ మన దొంగకి 10 years ప్రిజన్లో ఉండాలి. బట్ క్లార్క్ ఏమో అతని తరపున అతనే వాదించుకుంటాడు, అసలు నాకు దీనికి ఏం సంబంధం లేదు, నేను ఆల్రెడీ జైల్లో ఏదో నా తిప్పలు పడుతుంటే నన్ను ఇక్కడికి పిలవడం కాకుండా ఫుడ్ లేకుండా వాటర్లో నన్ను నేను కూడా ఒక వ్యక్తిమే దీంట్లో, నన్ను ఎందుకు తీసుకొచ్చినారు, నాకేం సంబంధం ఏం లేదు అంటే
పోలీసులు ఎట్లా ఆర్గ్యూ చేస్తారంటే ఈ హ్యాడ్ దిస్ డిఫెన్స్ రెడీ, అతను కూడా డెఫినెట్లీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అండ్ హీ వాస్ ప్లేయింగ్ టూ వే. ఒకవేళ పోలీసులు ఒప్పుకొని మీరు విక్టిమ్స్ ని కూడా తీసుకొని తప్పించుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చుంటే అతను కూడా పోయిండేవాడు కదా, ఆబ్వియస్లీ ఏం లొంగిపోయి ఉండేవాడు కాదు. ఇప్పుడు దొరికిపోయినాడు కాబట్టి హీ సేయింగ్ దిస్ అని అంటాడు, బట్ సంహౌ అతనికి ఏం పనిష్మెంట్ పడదు, అతనికి ఆల్రెడీ ఒక శిక్ష ఉంది కదా, ఆ శిక్షనే కంటిన్యూ చేయని మళ్ళీ జైలుకి పంపిస్తారు. ఇతను మాత్రం 10 years పడుతుంది. బ్రిగిటా ఒకసారి ఆ జైలు ఉండే ప్లేస్ నుంచి వెళ్తూ ఉంటుంది, క్లార్క్ ఉన్న జైలు నుంచి. వెన్ షీఈస్ డ్రైవింగ్ ఆన్ దట్ వే విత్ హర్ హస్బెండ్ అండ్ 2 daughters, సడన్ గా తనకు అనిపిస్తుంది ఐ హ్యావ్ టు మీట్ హిమ్ అని. హస్బెండ్ చెప్తుంది ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. సో హస్బెండ్ టేక్స్ హర్ టు ద ప్రిజన్. ఇట్స్ నాట్ అ ప్లాన్డ్ థింగ్, అంటే ప్రిజన్ లో పోవాలంటే యూ హ్యావ్ టు టేక్ అపాయింట్మెంట్స్ కదా, ఊరికి ఎప్పుడు పడితే అప్పుడు అట్లా పోలేం కదా. అయినా కూడా దే అలో హర్ టు సీ హిమ్. సో తను పోయి అతనితో మాట్లాడుతుంది 30 minutes, కానీ ఏం మాట్లాడినా అంటే అది మాత్రం చెప్పదు, జస్ట్ థింకింగ్ అబౌట్ అవర్ మెమరీస్, వాట్ ఎవర్. సో అంటే దే నో ఇట్ ఈస్ నాట్ రైట్ బట్ దే కాంట్ హెల్ప్ ఇట్. For some reason they feel like they're connected to them. యా, అండ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి ఏదో మంచిగా దేవర్ హ్యాపీ ఆర్ అట్లా కూడా కాదు. ఇప్పుడు ఎలిజబెత్ ఉంది కదా, తనకి కొన్ని ఇయర్స్ వరకు నైట్ మేర్స్ వచ్చేవంట, అర్ధరాత్రి లేసి కూర్చొని ఏడ్చేదంట. తనకి నైట్ మేర్స్ ఎట్లా అంటే ఈ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మళ్ళీ జైలు నుంచి తప్పించుకుంటారు, మళ్ళీ నన్ను కిడ్నాప్ చేస్తారు అన్నట్లు తనకి నైట్ మేర్స్ వచ్చేవి. షీ కుడెంట్ స్లీప్. అండ్ మన ఆథర్ జైలుకి వెళ్ళి కిడ్నాపర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు హీ టెల్స్ హిమ్ లైక్ యూనో ఎలిజబెత్కి ఇట్లా నైట్ మేర్స్ ఇప్పటికీ వస్తున్నాయంట. అండ్ ఈ ఇంటర్వ్యూస్ అన్న అతను 1 year తర్వాత చేస్తాడు. సో ఎలిజబెత్కి ఇప్పటికీ ఇలా వస్తుందంట అంటే హీ సేస్ ఐఎమ్ సారీ దట్స్ హ్యాపెనింగ్ టు. అంటే ఇతనికి ఏం రిగ్రెట్ లేదు. హీ థింక్స్ నేను వాళ్ళని చంపకుండా ఐ డిడ్ దెమ్ ఎ ఫేవర్ రైట్ అన్నట్టు. బికాజ్ పోలీసులు ఇతనికి ఏం చెప్తారంటే నువ్వు ఒక్కరిని షూట్ చేసి ఉంటే భయపడి డిమాండ్స్ అన్ని ఒప్పుకునేవాళ్ళు, బికాస్ వాళ్ళని కూడా చంపేస్తావన్న భయంతో దే వుడ్ హావ్ లెట్ యూ గో అని చెప్తాడు. బట్ ఐ డోంట్ డూ దట్. ఆథర్ అడుగుతాడు ఎందుకు చేయలేదు మరి అని. అంటే ఎవరిని చంపాలి, ఎవరిని షూట్ చేయాలి? క్రిస్టినా తను అంత స్పిరిటెడ్ గా ఉంది, డిడ్ యూ సీ హౌ షీ స్పోక్ టు ద ప్రైమ్ మినిస్టర్, అలాంటి అమ్మాయిని చంపాలా? లేకంటే బ్రిగిటా తన పిల్లల కోసం ఏడుస్తుంది, అలాంటి అమ్మాయిని చంపాలా? లేకపోతే ఎలిజబెత్ షీ వాస్ సో కైండ్ టు మీ, అలాంటి అమ్మాయిని చంపాలా? ఎవరిని చంపాలి? ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారు, నన్ను చంపరా, మీరు దొంగల మంచోళ్ళ అర్థం కావట్లేదు, మమ్మల్ని చంపండి రా. సో దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైనమిక్ దట్ దే ఆర్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా కేసెస్ లో చూసే ఉంటాం, లైక్ చాలా ప్రొలాంగ్డ్ కిడ్నాపింగ్స్ లో కిడ్నాప్ అయిన వాళ్ళు హాస్టేజెస్ somehow become డిపెండెంట్ అండ్ లాయల్ టు దెమ్. అండ్ ఓకే వీళ్ళు నన్ను బ్యాడ్ గా ట్రీట్ చేయాలి, బట్ దట్ పాకెట్స్ ఆఫ్ కైండ్నెస్, అంటే డే అంతా అబ్యూస్ చేసి ఒక 1 hour నేను కైండ్ గా ట్రీట్ చేస్తే వావ్ హీస్ బీయింగ్ సో నైస్ kind, but sometimes he does these things on a behavior. I think ఇది మనం ఇట్లా నార్మల్ మన ఫ్రెండ్షిప్స్ రిలేషన్షిప్స్ లో కూడా ఎక్కువ రిలేషన్షిప్స్ ఈవెన్ దో దే ఆర్ అబ్యూజివ్ మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ, బట్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్లా ఫ్లవర్స్ ఆర్ సడన్ గా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఆర్ ఈవెన్ ఫర్ బాయ్స్ సడన్ గా ఒక లాంటి ఎఫెక్షన్ లవ్ బాంబ్ అంటారు చూడు, అట్లా చేయగానే మళ్ళీ వెంటనే వి ఫర్గెట్ ఇలా వాళ్ళు ఇలా చేస్తారు అన్నది మర్చిపోయి వాళ్ళు మంచోళ్ళే కానీ అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తారు అన్నది వస్తుందేమో కదా. హోమ్ సిండ్రోమ్ అనే కాన్సెప్ట్ ఈ స్టోరీ నుంచి వచ్చింది, ఐ మీన్ ఈ రియల్ ఇన్సిడెంట్ నుంచి వచ్చింది. బట్ నాకు ఓవరాల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ కానీ, అంటే రాబర్ మెంటాలిటీ, విక్టిమ్స్ మెంటాలిటీ, లైక్ వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ అనిపించింది నాకు. లైక్ సేమ్ లైక్ ఇట్లా మనం మూవీస్ ఆర్ సిరీస్ లో చూస్తున్నట్టే ఉంది. ఇట్లా వాళ్ళకి ఎట్లుంటదంటే వీళ్ళు నన్ను చంపడానికి తీసుకెళ్లారు కానీ చంపలేదు కాబట్టి మంచోళ్ళు అన్నది ఎక్కడో మైండ్ లో వచ్చేస్తుందేమో. యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టు స్వెన్ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే ఐ వాజ్ ఫ్యాసినేటెడ్, వాళ్ళిద్దరు దొంగలు మాట్లాడుకునేటప్పుడు అంటే జైల్లో ఒకసారి ఈ ఆల్సన్ మన కిడ్నాపర్ చెప్తాడంట వీళ్ళకి, ఇప్పుడు మమ్మల్ని జైల్లో పెడతారు కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఏం చేయాలి, మాకు జస్ట్ ఒక 50 crores ఇస్తారు, అది దేనికి సరిపోతుంది, మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు వేరే ఆప్షన్స్ ఉండవు, జాబ్స్ చేసుకోవడానికి ఉండదు, మా లైఫ్ ఏం కావాలి, అప్పుడు మళ్ళీ దొంగతనాలే కదా చేస్తాము. ఇట్లా మాట్లాడినప్పుడు స్వెన్ కి వాళ్ళ మీద సింపతి వస్తుంది, అవును కదా పాపం, అంటే హీ డజంట్ థింక్ అసలు వీళ్ళు ఓకే రాబర్స్ అంటుంటే స్వెన్, నేను ఐ థాట్ స్వెన్ వాస్ టాకింగ్ లైక్ దిస్ టు పోలీస్. స్వెన్ రాబర్స్ స్వెన్ కి చెప్తుంటారు ఇది, మేము ఎక్కడికి పోవాలి, మా లైఫ్ ఎలా ఉంటది దీని తర్వాత అన్నప్పుడు స్వెన్ కి ఆ సింపతి, ఇప్పుడు నువ్వు అన్నట్టే సేమ్ సింపతి వస్తుంది, ఓకే అవును కదా వీళ్ళు నిజంగా వీళ్ళు ఏంటి అనేది. దట్స్ ద స్టోరీ అండ్ దట్స్ ద ఎపిసోడ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. స్టిల్ ఇన్ షాక్డ్.
యూఆర్ స్టిల్ ఇన్ షాక్. ఇట్లా కూడా దొంగలు కూడా ఇంత కైండ్గా ఉండడం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నువ్వు కూడా కైండ్ అంటున్నావు కదా. దే ఆర్ నాట్ కైండ్. వాళ్ళు ఫస్ట్ కిడ్నాప్ చేశారు. దే ఆర్ కిడ్నాపర్స్. దే ఆర్ నాట్ గుడ్ పీపుల్స్. ఇది ఈ రోజు ఎపిసోడ్ స్టోరీ. మేము ఏదైనా స్టోరీ గురించి తెలుసుకోవాలి ఆర్ కవర్ చేయాలి, ఇఫ్ యూ వాంట్ us to talk about any topic or story, feel free to email us or Instagramలో DM చేయండి. We'll be more than happy to look at them and more than happy to discuss about those stories on our podcast. thank you. See you guys in another episode of Sisters and Stories. Bye-bye. Till then, take care, eat healthy, Stay healthy. drive safe. Bye bye. Bye.